ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పునరుద్ధానుడైన మన ప్రభువుకి మొదటగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ప్రత్యేకంగా ప్రణయ్ అన్న కుటుంబానికి నా మీద దేవుడు పోసినటువంటి ప్రేమను బట్టి నేను ఎంతగానో కృతజ్ఞుడను, రుణస్థుడను, మీ మధ్య నిలబడి ఉండడానికి యోగ్యత లేనివాడను. అన్న ప్రార్థన చేసి అన్న నన్ను ఇలాగ మా సంఘానికి రావాలన్నప్పుడు నాకంతటి యోగ్యత ఉందా? నేను ప్రార్థన చేశాను, ప్రభువా వెళ్ళొచ్చా లేదా? అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఇర్మియా గ్రంథం ద్వారా, నేను పంపు చోటుకెళ్ళా నువ్వు వెళ్ళవలెను, నేను ఆజ్ఞాపించు సంగతులన్నీ నువ్వు తెలపవలెను అని దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రణయ్ అన్నకు, కుటుంబానికి, సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చినటువంటి పెద్దలకు, తల్లులకు, తండ్రులకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు కూడా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మరి అన్న నా గురించి కొన్ని విషయాలు చెప్పాడు, అవన్నీ వాస్తవమే. కానీ నేను ఢిల్లీలో ఎన్సీఆర్టీలో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, నేను ఎన్సీఆర్టీ కంటే గొప్ప దేవుడును. ఢిల్లీలో మన భారతదేశంలో ఒకే ఒక్క ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, అన్ని స్కూల్కి హెడ్ ఆఫీస్ అది. నేను ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే గొప్ప ఉద్యోగం నీకు ఇస్తానన్నా. అవన్నీ మీకు చెప్పడానికి సమయం చాలదు. దేవుడు ఒక అవకాశం ఇస్తే నేను ఎందుకు సేవకి రావాల్సి వచ్చింది, దీని వెనక అంటే అన్న ఎలాగో ప్రస్తావించాడు కాబట్టి కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. దాదాపు 8 సంవత్సరాలకి నాకు ఒక కొడుకు పుట్టాడు. 8 సంవత్సరాలలో 3 సార్లు నా భార్యకి 5వ నెలలో బిడ్డ లోపలే చనిపోవడం, హార్ట్ బీట్ సరిగా లేదని, అబార్షన్ అంటే నార్మల్గా అయింది కాదు. మీరందరూ స్త్రీలే కాబట్టి నేను మీ తమ్ముడిని, మీ కొడుకుని కాబట్టి మీకు ఓపెన్గా చెప్తున్నాను. అది న్యాచురల్గా అయిన అబార్షన్ కాదు, డిఎన్సి అంటే ఆపరేషన్ లాగా చేసి ఆ బిడ్డను బయటికి తీయడం. ఇంకా గర్భము ఎంతగా డిస్టర్బ్ అయిపోతుందో అలా చాలాసార్లు 3 సార్లు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము బిడ్డల కొరకు ప్రయత్నిస్తే ఒక డాక్టర్ అయితే మీకు పిల్లలు పుట్టరు, కావల్లో మేము తిరిగిన హాస్పిటల్ లేదు, చెప్పుకోదగిన హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో, తల్లి పిల్లల హాస్పిటల్ దగ్గర నుంచి. తెలుసు కదా తల్లి పిల్లల హాస్పిటల్ ఎవరు ఆమె? అబ్బా, మీరు కూడా వెళ్ళినట్టున్నారు. అన్ని హాస్పిటళ్ళు, నెల్లూరులో కొన్ని హాస్పిటల్స్, నేను పిహెచ్డి చెన్నైలో సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను, అక్కడ ఒక మంచి హాస్పిటల్. చివరికి ఒక డాక్టర్ అమ్మ ఓబోయ్ హాస్పిటల్లో ఉన్నారు. ఆ డాక్టర్ పేరు ఏం పేరు? అబ్బా, అన్నీ తెలుసు మీకు. మీకు పిల్లలు పుట్టరు, విజయవాడకి వెళ్ళిపోండి, అక్కడ ఐవీఎఫ్ ఉంటుంది. అంటే ఐవీఎఫ్ తెలుసా మీకు? తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఐవీఎఫ్ అంటే దేవునికి స్తోత్రం. కృత్రిమంగా పిల్లలు పుడతారు, దానికి చాలా ఖర్చు అవుతుంది, ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అన్నారు. దాని గురించి చెప్పడానికి సమయం లేదు. అప్పుడు ఆమె ఒక పేపర్ మీద రాసి ఇచ్చింది, పలానా డాక్టర్ అమ్మ కలువు అని. మేము ప్రార్థన చేసి ఆ పేపర్ చించేసాం. అది చించకుండా ఉంటే చూపించడానికి బాగుండేది. చించేసి, ప్రభువా నువ్వు ఇస్తే తీసుకుంటాం లేకపోతే వద్దు అని ప్రార్థన చేసుకున్నాం. మళ్ళా 3 నెలలకి గర్భం వచ్చింది. అలాగే 8 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, అంటే
వాళ్ళు డెలివరీ చేయడము సరిగా చేయలే, తలని ఒత్తేసారు గట్టిగా. బాబు మేము 3.5 కేజీలు బాబు, వాళ్ళేమో 5 గంటల సేపు చేశారంట నార్మల్ డెలివరీ. మరి బాబుకి ఆక్సిజన్ అందలేదు. సరే అదంతా అయిపోతే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాసం ఉండి, ప్రభువా ఏంటి ఇలా జరిగింది? ప్రతి దాని వెనక నీ చిత్తం ఉంటుంది, నీ ఉద్దేశం ఉంటుంది. మనము అన్యుల్లా కాదు, మన జీవితంలో ఏది జరిగినా దేవుడు ఒక ఉద్దేశంతో చేస్తాడు అని నేను నా బాబును బ్రతికించని మాట్లాడుతుంటే దేవుడు నన్ను సేవకు రమ్మని మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ నాకు దేవుడు ఒక 5 సంవత్సరాల క్రితమే సేవ గురించి నాకు ఒక పిలుపు ఉంది, ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. నా బిడ్డను బ్రతికించంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రాణం కూడా నేను తీసేసుకుంటే ఏం చేయగలవు? నీ ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటున్నావా? దాన్ని పోగొట్టుకుంటావు. నా నిమిత్తం నీ ప్రాణాన్ని పోగొట్టుకో, దాన్ని దక్కించుకుంటావు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆయనకు లోబడి ఇంకా సంపూర్ణ సేవకు రావాలని ఢిల్లీకి వెళ్ళి నా జాబ్ రిజైన్ చేసేసి వస్తూ ఉన్న సమయంలో నా బాబు చనిపోయాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది క్లుప్తంగా మీకు చెప్పాను. మేము సేవకు ప్రతిష్ఠించుకున్న దినం మార్చి 7వ తేదీ. ఆ దినాన కావలి యెరూషలేం ప్రార్థనా మందిరంలో పెద్ద స్తుతికూడిక ఏర్పాటు చేశాం. ఆ రోజే మీకు మందిరంలో ప్రార్థన వల్ల రాలేకపోయారు. ఇది పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్యాయము చేసే దేవుడు కాదు. అన్యాయము చేయుట అసంభవం. ఆయన అన్యాయం చేయడు. మీలో ఎవరైనా సరే ఏదైనా నష్టం జరిగిందని మీరు దేవుడి మీద గాన యాష్టపోతూ ఉంటే మీకు చెప్తూ ఉన్నాను, నీకేం బాధలేయ్యా, మీ భార్యకి కదా కన్నది, ఆమెకు ఉంటుందంటే నా భార్యను కూడా అడగండి పోయి. మీరు నేను లేనప్పుడు నా భార్యను కూడా అడగండి, ఆమె కూడా ఇదే మాట చెప్తుంది మీకు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. నీ ఇల్లు కాలిపోయినా సరే నువ్వు అనాల్సిన మాట ఏంటి తెలుసా? దేవా నీకు స్తోత్రం. ఏమనాలా? దేవా నీకు చెప్పాలి నోరు తెరిచి, స్తోత్రం. ఈ సంఘంలో విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు, బలమైన విశ్వాసులు ఉన్నారని నేను నమ్ముతున్నా. ఎలాంటి విశ్వాసులు? బలమైన విశ్వాసులు ఉన్నారు ఈ సంఘంలో. నీకెట్ట తెలుసయ్యా? నాకేం అన్నయ్య చెప్పలా, నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు అనుకునేవాడిని, దేవుడు అనవసరంగా సృష్టించాడు ఈ స్త్రీని. దేవుడు అనవసరంగా సృష్టించాడు ఈ స్త్రీని. ఆ స్త్రీ అవ్వ రాకముందంతా బాగుంది, హ్యాపీ ఆదాము జీవితం. అనవసరంగా ఈ స్త్రీని పుట్టించడం వల్ల ఈ పాపం అంతా వచ్చి ఇంత గందరగోళం అయిపోయింది అని అనుకునేవాడిని. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చిన తర్వాత, మత్తయి సువార్తలో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన చెప్పినట్టే లేస్తాడని నమ్మి ఆయన దగ్గరకు వెళ్ళింది ఎవరంటే స్త్రీలే. మగ్దలేని మరియయు కొందరు స్త్రీలను ఆయన సమాధి యొద్దకు ఆయన లేస్తాడని చెప్పాడు కదా, ఖచ్చితంగా ఆయన లేచి ఉంటాడని సమాధి దగ్గరికి వెళ్ళారంట. ఏకోజామున. అసలు స్త్రీలు ఏకోజామున వస్తారా చీకటిగా ఉన్నప్పుడు? 3.5 సంవత్సరాలు పురుషుల్ని వెంట పెట్టుకొని తిప్పాడు 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు. వాళ్ళు ఒక్కరు రాలా. ఎవరు వచ్చారు? స్త్రీలు వచ్చారు. అందుని బట్టి అలా ఆ స్త్రీలు మీరేనని నేను నమ్ముతున్నా. నమ్మమంటారా? నమ్మింది నమ్మినట్టు పక్కనేయమంటారా? నమ్ము అనే వాళ్ళైతే చేతులు పైకెత్తిస్తూ హల్లెలూయా చెప్పండి. సరిగా చెప్పట్లా, ఇంకా పెద్దగా చెప్పాలా? అసలు మొహంలో నవ్వే లేదు మీకు. ఈరోజు యేసు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. స్టీవెన్ అన్న ఒక పాట రాశాడు, మరణమే మరణించింది, సాతాను ఓడించాడు. మరణమే మరణించింది, సాతాను ఓడించాడు. సమాధి గుండెను యేసు చీల్చుట విశ్వాసికి బలమిచ్చింది.
సమాధి గుండెను యేసు చీల్చడం ద్వారా ఎవరికి వచ్చింది బలము? మనకు బలం వచ్చింది. బలం వచ్చినాడు ఎట్లుంటాడు? ఉత్సాహంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా 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 హల్లెలూయా, విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాకం ఎగిరింది పునరుద్ధానములో. విజయ గీతిక మోగించాడు ప్రపంచ మానవాళికి. ఎంతమందికి? ప్రపంచ మానవాళ్ళందరికీ విజయ గీతిక, విజయ పతాకం ఎగరవేశాడు యేసు ప్రభు. విజయం పొందిన వాళ్ళు ఎట్టుంటారు? ఎట్టుంటారమ్మా? సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి మీ 2 చేతులు పైకెత్తి నవ్వుతూ, ఫెయిర్ అండ్ లవ్లీ పూసినా కానీ అంత తెల్లదనం కనపడకూడదు, అంత కాంతి రావాలా. ఆఫ్టర్ ఆల్ ఫెయిర్ అండ్ లవ్లీ వాడండి అని చెప్పేవాడు ఏమంటాడు? 30 దినాలు వాడండి, మీ ముఖం చంద్రబింబం కంటే తెల్లగా ఉంటుంది అంటాడు. అవి పూస్తే రావు. యేసు నామాన్ని ధ్యానిస్తుంటే మొహంలో చంద్రబింబం అంతా వెలుగు వస్తుంది. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి నవ్వుతా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాది లూథరన్ సంఘం, మా ఊరిలో లూథరన్ సంఘం. మా సంఘానికి కూడా వచ్చాడు రమేష్ పాస్టర్ గారు, రమేష్ అంకుల్ గారు. అప్పట్లో మా లూథరన్ సంఘానికి కూడా వచ్చాడు. ఆయన కొమ్మె నాకు తెలీదు. గొప్ప దైవజనుని పాదాలు మా ఊరిని తాకినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. చప్పలు కూడా దేవుని కనపరచండి. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టులో శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఊరిలో ఏకోజామున సమాధుల పండుగ చేస్తారు. ఏం పండుగ? సమాధుల పండుగ. మీరు ఎవరైనా చేసి వచ్చారా? చేశారమ్మా? మీరు ధన్యులు. హల్లెలూయా. మీ మీద సాతాను స్పర్శ లేదు. మీ మీద సాతానికి అవకాశమే లేకుండా చేశాడు మీ పాస్టర్ గారు. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. అయితే వాళ్ళు ఒక పాట పాడతారు సమాధుల దగ్గరికి వెళ్ళి. ఆ పాట నాకు భలే ఇష్టం. వాళ్ళు చేసే పనులు నాకు ఇష్టం లేదు, కానీ పాట అయితే భలే ఇష్టం. మీరు కూడా పాడతారంటేనే పాడతా. నేనేం పెద్ద సింగర్ని కాదు, నా గొంతు అసలు బాగుండదు. కానీ కొన్ని మాటలు పాటల రూపంలో చెప్తే బాగా అర్థమవుతాయి. కొన్ని మాటలు పాటల రూపంలో చెప్తే బాగా అర్థమవుతాయి. అందుకే చిన్నపిల్లలకి ఆట పాట మాట అని చెప్తారు. మీరు పాడతానంటే పాడమంటారా? యేసు లేచెనహో యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. పాడదామా? ఇదొక్క మాటే, ఇదొక్క పదమే. పాడదామా? పైకి లేండి ఒకసారి. మా సంగతి నీకు తెలియదు. కూర్చుంటే లేలేము, లేస్తే కూర్చోలేమంటారా? బయట భోజనాలు చూసి మిమ్మల్ని చేతి పనులు చేపిస్తున్నా. ఇలా చెప్పాలి. యేసు లేచెనహో అంటే ఇలా చెప్పాలి. ఎలా చెప్పాలి? యేసు లేచెనహో యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. యేసు లేచెనహో యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. యేసు లేచెనహో యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. యేసు లేచెనహో. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరి గుండెల్లోకి వచ్చినట్లుగా యేసు లేచెనహో యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. యేసు లేచెనహో యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. యేసు లేచెనహో
నరకములను గెలిచి లేచెనహో, యేసు లేచెనహో, యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుకే, రాజుల రాజుకే, మృత్యుంజయుడైన యేసయ్యకే. కూర్చుందాం, దయచేసి వరుసలో కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఆయన్ని బంధించేసి, మరణము ఆయన్ని బంధించేసి రాయిని కూడా పొర్లించి మూత వేసేసాడు. ఆయన్ని బంధించుట సాధ్యమా? మరణమే భయపడిపోయి రాయి పొర్లి పొర్లి పక్కకి వెళ్ళిపోయింది. ఇలా వచ్చిన రాయి ఇలా వెళ్ళిపోయింది. ఆయన శక్తి ముందు ఏ శక్తులు నిలవలేవు. అంతటి బలమైన దేవుడు నువ్వు నేను కలిగి ఉన్నదే. నేను ఒకే మాట చెప్తున్నా, ఈ బైబిల్లో ఉన్నదంతా సత్యం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం వరకు రాయబడిన ప్రతి మాట సత్యం, సత్యం, సత్యం. ఇది అబద్ధమైతే నాకు యేసు ప్రభు అవసరం లేదు, నా ఉద్యోగానికి నేను మరలా వెళ్ళిపోతా, మరలా నేను కూడా ఎంతో కొంత సంపాదించుకొని, నేను ఒక ఇల్లు కట్టుకొని, నేను కొంతమంది కొన్ని సంవత్సరాలకి పిల్లలను కలిగి తిని తాగి చచ్చిపోతాను, అయిపోద్ది జీవితం. కానీ ఈ బైబిల్లో ఉన్నదంతా వాస్తవం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేడు క్రైస్తవుల్ని బైబిల్ చదవనిస్తున్నాడు కానీ దాన్ని నమ్మనివ్వడంలా సాతానుడు. బైబిల్ని చదువు, సాంప్రదాయ ప్రకారంగా చదువు అన్నట్టుగా చదివిస్తున్నాడు, విననిస్తున్నాడు, కానీ దీన్ని నమ్మనివ్వకుండా చేస్తున్నాడు సాతానుడు. లోకంలో జరిగేవన్నీ నమ్ముతావు నువ్వు, దీన్ని మాత్రం నమ్మడానికి నీకు ఎన్నో ఆటంకాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పాలి, నేను ఈ బైబిల్లో ఉన్నదంతా నమ్ముతున్నాను. చెప్పండి చూద్దాం. బైబిల్ చూపించండి. ఈ బైబిల్ని మనం ఎవరికి చూపిస్తున్నామండి? ఎవరికి చూపిస్తున్నా? నాకు చూపిస్తున్నారా? ఎవరికి? దేవునికి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఆయనకి చూపించేది? సాతానుకు చూపిస్తున్నాం మనం. ఏ సాతానా చెప్పండి. ఈ బైబిల్లో ఉన్నదంతా సత్యం, నేను నమ్ముతున్నా. నువ్వేం చేసుకుంటావు చేసుకో. గట్టిగా చెప్పట్లా, మీరు గట్టిగా గద్దించమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? కుక్క పైకి వస్తుంటే ఏం చేస్తాం? గద్దిస్తారా? అమ్మా ఏ పిక్క కావాలి కోసుకో తీసుకో అంటారా? ఏమంటారు చెప్పాలా? గద్దిస్తారా లేదా? వాడు మళ్ళీ సింహంలాగా వస్తున్నాడే, ఇంకెట్ట గద్దించాలా? గద్దిస్తారా? రెడీయా? ఆర్ యు రెడీ? ఏ సాతానా, ఈ బైబిల్లో ఉన్నదంతా సత్యం, ఏం చేసుకుంటావు చేసుకో. ఈ బైబిల్ని మీరు చదవడం మానకూడదు. ఇది మీకు ఆహారం కంటే, 3 పూట్ల తినే ఆహారం కంటే ఇదే ప్రధాన ఆహారంగా మారిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను కాబట్టి కొన్ని మాటలు మీకు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నీ చెప్తే సరిపోదు సమయం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50-51, క్షమించండి 51-52. ఎవరైనా మైక్లో మైక్లో చదివితే బాగుంటుంది, అంటే అందరికీ వినిపిస్తుంది.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. చాలు, మనము మార్పు పొందుదుము. మనమందరూ మార్పు పొందుదుము. చెప్పండి దయచేసి, మనము మార్పు పొందుదుము. అబ్బా, మీరు సరిగ్గా చెప్పట్లా, బాగా చెప్పాలి, కూర్చోండి. మనము మార్పు పొందుదుము. మనమందరము మార్పు పొందుదుము. నీ పక్కన ముందు చెప్పు, నువ్వు కూడా మార్పు పొందుతావు. చెప్పండి అమ్మా. దేవుని వాక్యం పలకాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, when a man pronounce, God perform. మనం ప్రొనౌన్స్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? పర్ఫామ్ చేస్తాడు. మోషే పలికాడు, సముద్రం రెండుగా చీలిపోయింది. మనం పలకాలి. ఈ వాక్యాన్ని మనసులో గునుక్కోకూడదు. మనం బూతులు పెద్దగా మాట్లాడతాం, తిట్లు పెద్దగా మాట్లాడతాం, శపితమైన మాటలు పెద్దగా మాట్లాడతాం. అసలు ఆశీర్వాదాన్ని తెచ్చే మాటలు మాత్రము పెద్దగా మాట్లాడడం, గొనకతాం, ఏదో అనుకుంటాం. తప్పు తప్పు తప్పు. తిట్లు మింగేయి, బూతులు మింగేయి, వాక్యం మింగబాక, కక్కు, పెద్దగా మాట్లాడు. మనమందరము మార్పు పొందుదాము. చెప్పండి. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, సంఘము ఎత్తబడుట. సంఘము అంటే ఎవరు? నేనేం చెప్పండి. నేను ఎత్తబడుట. నేను ఎలా ఎత్తబడతాను? చెప్పండి నోరు తెరిచి. నీకుందా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను ఎలా ఎత్తబడతాను అంటే, చచ్చిపోతే పాడైతే కదమ్మా. మనము మార్పు నొంది పైకి ఎత్తబడతాం. అది ఎలాగా? దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆ మాటలు మీకు చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనగా నువ్వు నేను ఎత్తబడాలి. ఎత్తబడక ముందు మనల్ని పైకి తీసుకెళ్ళే ఒక ఆయన ఉన్నాడు. మనల్ని పైకి తీసుకెళ్ళే ఒక ఆయన ఉన్నాడు. మరణము అనేది క్రైస్తవులకు ఒక శుభకరమైన మలుపు. మరణం అనేది అమ్మా క్రైస్తవులైన మనకు శుభకరమైన మలుపు. అది శుభకరమైన మలుపు. ఆ మలుపు నీ జీవితంలో జరగాలని చాలామంది ఏమనుకుంటారు, చచ్చిపోతే ఏమైపోతాము. యోబు భక్తుడు అన్నాడు, తటాకమున జలములు ఆవిరగునట్లుగా మనుషులు ఆవిరైపోవచ్చున్నారు. తటాకం అంటే చెరువు, కొలంలో నీళ్లు ఆవిరైపోతూ ఉంటాయి. ఎప్పుడు ఆవిరైపోతాయి? సూర్యుని కాంతికి, వేడికి ఆ నీళ్ళు ఏమైపోతూ ఉంటాయి? నిన్నటి దాకా జలజల గలగల పారిన నీళ్ళు అలా ఆవిరైపోతున్నారు మనుషులు. అయితే అది మనుషులకైతే ఏమైపోతున్నారో, దేవుడి దృష్టిలో మనం ఏమైపోం, ఎక్కడికో వెళ్ళిపోం. అమెరికాని కనుగొన్నది ఎవరు? చదువుకున్న వాళ్ళని అడగదాం. చదువుకున్న వాళ్ళు చేస్తున్నామా? పిల్లల్ని అడగాలి. స్కూల్లో పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చదువు అంతా పక్కకు పోయింది, కాకరకాయ పోయింది. ఏమొచ్చింది ఇప్పుడు? కేకరకాయ వచ్చేసింది. ఆ కేకరకాయ ఎక్కడుంటుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు అమెరికాని ఎవరు కనుగొన్నారు చెప్పమ్మా? కొలంబస్ ఎవరు చెప్పింది? సిస్టర్స్ ఎవరు చెప్పారు? చెప్పలు కొట్టండి. మీరే చెప్పింది? క్రిస్టోఫర్ కొలంబస్ కనుక్కున్నాడు. ఆయన కనుక్కోకముందు చాలామంది వెళ్ళారు అమెరికాని కనుక్కుందామని. అయితే వాళ్ళందరూ ఒక స్థానానికి వెళ్ళడము, అక్కడ ఒక పెద్ద కొండ రావడము, దాని అవతలకు వెళ్ళలేకపోవడము, అలాగ చాలామంది వెళ్ళారు ఆయనకు ముందు. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అని ఆయనకంటే ముందు చాలామంది వెళ్ళారు.
వాళ్ళు ఎవరు కనుక్కోలేకపోయారు అమెరికాని. కనుక్కోలేక ఏం రాశారంటే ఆ కొండ మీద ఒక మాట రాశారు, నథింగ్ బియాండ్ దిస్ అని రాశారు. నథింగ్ అంటే దీని అవతల ఏమీ లేదు. దేని అవతల? ఈ కొండ అవతల ఏమీ లేదు, మీరేం ప్రయత్నించద్దు, వేస్ట్, ఏమీ లేదని చెప్పి నథింగ్ బియాండ్ దిస్ అని రాశారు. అనుకుని చాలామంది ఆగిపోయారు. అయితే కొలంబస్ వెళ్ళాడు. మొత్తానికి ఆ కొండని దాటుకొని అవతలకి వెళితే అబ్బబ్బబ్బా, సముద్రం అంత పెద్ద నదులు ఉన్నాయంట, లోతైన సరస్సులు ఉన్నాయంట. మంచినీరు ఉంటే ఎంత పాడి పంటలు పెరుగుతాయి, ఎంతగా డెవలప్ అవుతుంది, అవునా కదా? సముద్రపు నీళ్ళు దేని పనికి వస్తాయి? మంచినీళ్ళు. సముద్రం అంతా పొడవైన నదులు ఉన్నాయంట అక్కడ. అసలైన దేశం అంతా ఇక్కడుంది. అందుకే ఆ దేశం అంత తొందరగా అభివృద్ధి చెందింది. అప్పుడు ఆయన వెనక్కి వచ్చి ఆ కొండ మీద ఏం రాసున్నారు? నథింగ్ బియాండ్ దిస్, దీని తర్వాత ఏమీ లేదని రాసుంటే ఆయన వచ్చి దాన్ని తుడిపేసి ఎవ్రీథింగ్ బియాండ్ దిస్ అని రాశాడు. దీని వెనక అంతా ఉంది, దీని తర్వాత ఈ కొండ దాటితే అంతా ఉంది, జీవితం అంతా హ్యాపీనెస్, సంతోషం, ఎల్లకాలం సుఖము, ఐశ్వర్యము అంతా ఉంది దీని తర్వాత ఈ కొండ దాటితే అని చెప్పాడంట. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరణమైన తర్వాత ఏమీ లేదనేది లోకం సామెత. మరణం తర్వాతే ఐశ్వర్యము, ఆనందము, సంతోషం ఉంది మనకు. చప్పట్లు కూడా దేవుని కనపరచాలి. కొట్టాలి చప్పట్లు. కొట్టడం పక్కన వాళ్ళకి నిద్ర వెళ్ళిపోవాలా. చప్పట్లు కొట్టడం పక్కన వాళ్ళకి అని ఆమె కొడతారేమో. నిద్రపోవాలన్నాడు, చప్పట్లు కొడితే చప్పట్లు కొట్టిన ఆమె నిద్రపోతుందని ఆమెనే కొడతారేమో. కొట్టకండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎత్తబడుట అనే దాని గురించి 15వ అధ్యాయంలో పౌలు గారు, మీరు ఇంటికి వెళ్ళి ఈ 15వ అధ్యాయము 15 సార్లు చదవండి. బైబిల్ చదివి అలవాటు ఉన్నవారు చేయెత్తండి. మా నిజం చెప్పాలా, బైబిల్ చదివే అలవాటు ఉన్నవారు చేతులు ఎత్తండి. సరే, బైబిల్ వినే అలవాటు ఉన్నవాళ్ళు వినే అలవాటు, సరే మంచిది, స్తోత్రం, హల్లెలూయా. ఈరోజే చర్చికి వచ్చిన చేయెత్తండి. ఈరోజే వచ్చానయ్యా, ఇద్దరు వచ్చారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం ఎత్తబడాలంటే, పైకి తీసుకెళ్ళబడాలంటే తీసుకెళ్ళే ఒక ఆయన ఉన్నాడు. దానికి ముందు ఒక పని జరగాలి. ఏం పని అంటే, ఉదాహరణకి చెప్తున్నా మీకు. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళాలనుకున్నారు, ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు సాయంత్రం. అప్పుడు భర్త ఆఫీసులో ఉన్నాడు. సాయంత్రం ఫోన్ చేశాడు, అమ్మా సాయంత్రం మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, నేను త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను, నువ్వేమంటావు అన్నాడు. ఉండయ్యా, నేను ఇంకా రెడీ కాలేదు, నేను ఇంకా బట్టలు నీళ్ళలో పెట్టున్నాను, నేను ఇంకా అవి ఉంటాయి కదా వాళ్ళు అలంకరించుకునేటివి అవన్నీ ఉన్నాయి, ఇంకా తెచ్చుకోవాలి అని చెప్పింది ఆమె. త్వరగా రావాలనుకున్న ఆయన ఏం చేశాడంటే కొంతసేపు ఆఫీసులోనే ఉండిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఎవరు? ఆయనకి ఆఫీసులో పనుండి ఆగిపోయాడా, లేకపోతే ఎవరు కారణం? తన భార్య. ఆమె చెప్పింది ఏమని, నేను ఇంకా రెడీ కాలేదు, నేను ఇంకా బట్టలే ఉతుకుతున్నాను, నేను ఇంకా సామాను ఈ వెండి నగలు ఇంకా తెచ్చుకోలేదు, బంగారు నగలు తెచ్చుకోలేదని ఆమె చెప్పింది. ఇక్కడ ఈ భర్త ఆలస్యం అవడానికి కారణం ఆయన తప్పేం లేదు. ఎవరు తప్పు ఉంది? భార్య తప్పు ఉంది. చాలా సంవత్సరాల నుంచి యేసు ప్రభు ఇంకా ఆలస్యం చేయుచున్నాడు అంటే ఆయన తప్పేం లేదు. ఆయన రెడీగా ఉన్నాడు. అయితే సంఘం రమ్మని చెప్పాలా. సంఘం ఏం చెప్పాలా? భర్త ఫోన్ చేశాడు కదా, భర్త ఏం చేశాడు, ఏమ్మా మనం సాయంత్రము పెళ్ళికి వెళ్ళాలి కదా, నేను బయలుదేరుతాను అన్నప్పుడు ఆమె ఏం చెప్పాలా? రాయ్యా నేను రెడీ అయిపోయానని చెప్పాలా. ఆమె ఏం చెప్పింది? ఆగు కొంచెంసేపు అని చెప్పింది. అంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకొని ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఇద్దరికి సమ్మతి ఉండాలా లేదా? నేను వస్తానన్నప్పుడు ఈమెమనాలా? రా అనాలా. అంటేనే వాళ్ళిద్దరూ కలిసి ఆ పెళ్ళికో ఆ ఫంక్షన్కో వెళ్ళగలరు.
ఇక్కడ పేతురు పత్రికలో అంటున్నాడు, ఆయన ఆలస్యం చేయుచున్నాడు అంటే ఎందుకు ఒకసారి చూడండి అన్నమాట. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడు నశించవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయడం లేదు. ఇంకా మారు మనసు పొందాల్సిన వాళ్ళు, ఇంకా పూర్తిగా మార్పులోకి రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మనలా ఒక ఆమెను అడిగాము బాప్తీసం ఇచ్చే ముందు, అమ్మ అన్నీ మానేసావా? అన్నీ మానేసానయ్యా. గుర్తెచ్చుకో, మానేసానయ్యా అన్నీ. చెక్కల పొడి ఒకటి ఉంది అంతే. ఏం పొడి అంట? చెక్కల పొడి. అదేం చెక్కల పొడి తర్వాత అర్థమైంది, పొగాకు చెక్కల పొడి. ఏం పొడి? అదొక్కటే ఉంది, మిగతాంతా ఆపేసిన. అదొక్కటే చాలు అమ్మా, అదొక్కటే చాలు నిన్ను కిందకి లాగడానికి, నీ నరకానికి తోయడానికి ఒక్కటి చాలు. ఇంకా నువ్వు మార్పు పొందాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, మన ప్రియుడైనటువంటి యేసు ప్రభు, నేను వస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం తీయని చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనం చదవండి. 7వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. 12వ వచనంలో మళ్ళీ రెండు సార్లు ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. వస్తున్నావా రాయి అని చెప్పాల్సింది ఎవరు? సంఘం అనగా నువ్వు, నేను. ఆ మాట గురించి కూడా చూద్దాం. 17వ వచనం చదువుదాం. 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. చాలు. ఆత్మయు పెండ్లి కుమార్తె, ప్రియుడు ఆయన నేను వస్తున్నాను త్వరగా అని చెప్పినప్పుడు రమ్మని ఇద్దరు వ్యక్తులు చెప్పాలంటే ఇక్కడ ఎవరు చెప్పాలా? ఆత్మయు చెప్పాలా, పెండ్లి కుమార్తె ఇద్దరు చెప్పాలా. భర్త వస్తున్నాడంటే భార్య చెప్తే సరిపోదు, అది లోకంలో. అయితే ఇక్కడ మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు నేను త్వరగా వచ్చుచున్నానంటే ఎవరెవరు చెప్పాలా? ఆత్మయు చెప్పాలా, పెండ్లి కుమార్తె చెప్పాలా. ఆత్మయు అనగా పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. స్టీవెన్ అని ఒక పాట రాశాడు. వస్తానని చెప్పినోడు రాకుండగా మానబోడు, సందేహాలన్నీ వీడు యేసయ్యను రమ్మని పాడు. వస్తానని చెప్పినోడు రాకుండగా మానబోడు, సందేహాలన్నీ వీడు యేసయ్యను రమ్మని పాడు. మరణాత యేసయ్యా రావయ్యా, వేగిరమే నన్ను కొని పోవయ్యా. మనం చెప్పాలి. ఆయన వస్తానని చెప్పినాడు, ఖచ్చితంగా వస్తాడు. సందేహం వద్దనే వద్దు. 3,500 సంవత్సరాలు మెస్సయ్యగా యేసు అనే పేరు మీద వస్తాను, కన్యక గర్భాన నేను పుడతానని చెప్పినాయన పుట్టకుండా లేడా? పుట్టాడు కదా. మరలా నేను వస్తానని చెప్పాడు ఆయన పెండ్లి కుమారుడుగా. రాడా? ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నాకే కాదు, చెమటలు పుట్టాల్సింది మీకు కూడా. చెమటలు పుట్టాల. మీరు హ్యాపీగా కాలు జరుపుకొని చెప్పయ్యా శాస్త్రం చెప్పు. నేను పల్లెటూరులో సేవ చేసేది. ఇప్పుడు కాళహస్తి నుంచి 25 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కారణమిట్ట అని ఊరు ఉంటుంది, పల్లెటూరు. సాయంత్రం అయితే స్ట్రేంజర్ తీసుకొని స్కూటీలో పెట్టుకొని పట్టేసి వాళ్ళందరిని పిలిచి అమ్మ రామ్మ దేవుని మాటలు చెప్తానంటే ఆడొచ్చి కూర్చుంటారు 2-3. చెప్పయ్యా శాస్త్రం చెప్పు అంటే వాళ్ళకి నేనేదో శాస్త్రం చెప్తున్నట్టు.
అట్టింటున్నారేమో మీరు కూడా. వాక్యం వెల్లడి అవుతూ ఉండగా నీకు వెలుగు కలుగుతుంది. వాక్యం వెల్లడి అవుతూ ఉండగా నీ చీకటి పోతుంది. వాక్యం వెల్లడి అవుతూ ఉండగా నీకు స్వస్థత కలుగుతుంది. వాక్యం వెల్లడి అవుతూ ఉండగా అది నువ్వు స్వీకరిస్తే నీకు పునరుత్థాన శక్తి పుడుతుంది నీలో. జెండు బాంబు నుంచి శక్తి వచ్చింది విన్నాను కానీ ఇదేందో అని అంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా విను. యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రసంగం చేసిన నీ భూమి మీద ఎవరు లేరు. 3 రోజులు చేశాడంట ఆయన ప్రసంగం. ఒక్కరు కూడా గుక్కిరి మిక్కిరంలా పిల్లలతో సహా కూర్చొని ఉన్నారు గమ్మగా. నీళ్ళు తాగుతాను మనకు 1-2 బలవచ్చు, 1 పాసో, 2కి, 3 తినేదానికి, 4 పడుకో. ఒక్కడు కూడా మాట్లాడాల. 3 రోజులు ఇంటానే ఉన్నారు వాక్యం. ఆయన జాలి పడిపోయాడు. ఈ ప్రజలు 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారిని ఉపవాసంతో పంపించుటకు నాకు మనస్సు లేదన్నాడు. హల్లెలూయా. 3 దినాలు ప్రసంగం చేశాడంట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అలిసిపోకూడదు. ఈరోజు పునరుద్ధాన దినం. ఏం దినము? చచ్చి బతికిన దినం, నిన్ను బ్రతికించిన దినం, నీకు మరణమే లేకుండా చేసిన దినం, నీ ఆయుష్ను యుగయుగాలు పెంచిన దినం, అద్భుతమైన దినం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, రా యేసయ్యా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాల్సింది 2. ఒకరు ఆత్మ, ఒకరెవరు? ఆత్మ. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి, సంఘంతో ఉండి ఆయన చెప్తాడు రండి, సంఘం సిద్ధపడిపోయిందని. ఎందుకంటే మనకు సిద్ధపడడం తెలీదు. మనకు 9 గంటలకమ్మా, 8 గంటలకు గుడి, 10 గంటలకు గుడి అంటే ఎన్ని గంటలకు వస్తాము? ఇదిగో వచ్చేస్తున్నా. అప్పుడు పెడతా నీళ్ళు పొయ్యి మీద. ఇదిగో వచ్చేస్తున్నాను, ఇంకేం పెట్టేది నువ్వు. 10 గంటలకు గుడి అంటే నువ్వు 10 గంటలకి పొయ్యి మీద నీళ్ళు పెడితే నువ్వు 10 గంటలకు వచ్చేది వాస్తవమేనా? సిద్ధపడడం సంఘానికి రాదు కాబట్టి యేసు ప్రభు వెళ్తూ పరిశుద్ధాత్ముని పంపించాడు సంఘానికి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మునికి మాత్రమే దేవుని సంగతులన్నీ తెలుసు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఏ విధంగా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనలో ఏమేమి ఉంటే మనం ఆయన ఎదుర్కోగలము అన్నీ పరిశుద్ధాత్ముడని ఆయనకొక్కడికే తెలుసు. ఇక్కడున్న నీకు కానీ నాకు కానీ ఎవరికి తెలియదు. అందుకంటున్నాడు ఈ భక్తుడు, ఆత్మయు చెప్పాలి. మీరు వాక్యం చెప్పాలా? ఆత్మయు పెండ్లి కుమార్తె ఇద్దరు చెప్పాలి. ఎంతమంది చెప్పాలి? నేను చెప్పాలా? నాకంటే ముందు ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్ముడు ముందు. రాసిన వాక్యం ముందేముంది? పరిశుద్ధాత్ముడు చెప్పాలా, తర్వాత అంటే నువ్వు పరిశుద్ధాత్ముడు ఒకటిగా ఉంటే కానీ ఒకే మాట రాదు నోట్లో నుంచి. నువ్వు పరిశుద్ధాత్ముడు. అందుకన్నాడు అన్యోన్య సహవాసం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆ సహవాసం వల్ల నువ్వు పరలోకానికి పోవు. పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము. ఏం సహవాసము? పరిశుద్ధాత్మునికి అన్యోన్య సహవాసం. ఈ పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నప్పుడు ఆయన నిన్ను సిద్ధపరుస్తా వస్తాడు. నేను చెప్పాను కదా, సంఘం ఎత్తబడుటలో 5 స్టెప్పులు ఉన్నాయి, 5 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏంటంటే ఆయన వశంలోకి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆయన సర్వ సత్యములోనికి నడిపించేవాడు. యోహాను సువార్త 16:13 త్వరగా, సమయం లేదు. సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? నన్ను కావలి నుంచి కొమ్మికి నడిపించాలంటే నేను ఎవరు వశంలోకి రావాలి? ఆటోలో తీసుకొచ్చాడు బ్రదర్ నన్ను, నేను ఆటో డ్రైవర్ వశంలోకి రావాలా లేదా? ఏందమ్మా ఎప్పుడు ఎక్కడ ఆటో? 3 చక్రాలు ఉంటాయి చూడు. మీరు బస్సులో వెళ్తున్నారంటే బస్సు డ్రైవర్ వశంలోకి రావాలా లేదా? లేదా ఒక కాలు మాత్రమే లోపల పెడతాను, ఇంకో కాలు బయట పెడతానంటే ఏమవుతుంది? ఏరియా హాస్పిటల్లో ఉంటాం, కావుల్లో ఏరియా హాస్పిటల్లో చక్కగా 2 కాలు పైకి ఎత్తుకొని ఆసనం వేసుకుంటూ ఉంటాం.
అవునా కదా? అంటే మనము నడిపించబడాలి చక్కగా అంటే ఒకరు వశంలోకి వచ్చేసేయాల. మనం అనుకున్నటువంటి స్థలానికి చేరాలంటే ఆ డ్రైవర్ వశంలోకి వచ్చేసేయాల. నేను ఆ ఢిల్లీకి వెళ్ళాలంటే ఆ ట్రైన్లో ఉన్న డ్రైవర్ వశంలోకి వచ్చేసేయాల. నేను ఫ్లైట్లో పోయామనైతే ఆ పైలట్ వశంలోకి వచ్చేసేయాల. నువ్వు చేరబోయే స్థలం ఏంటి? పరలోకం. ఆ పరలోకాన్ని నేను తీసుకెళ్ళగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన వశంలోకి వచ్చేయాలి. నువ్వు ఎవరు వశంలోకి రావాలా? మామూలుగా మనం ఎవరు వశంలోకి వెళ్తాము? ఒక ఆమె సోది చెప్తుంది అనుకో, ఆమె వశంలోకి వెళ్ళిపోతాం. ఆమె మొదలేస్తుంది, ఎక్కడి నుంచో తీసుకొస్తుంది, ఆమె వశంలోకి వెళ్ళిపోతా ఉంటా. అవునక్క, తర్వాత ఇంకా 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 అంతా నువ్వు ఏమంటారు, ఆ ఇంకుడు గుంతలో పడేదాకా ఆమె వశంలోకి వెళ్ళిపోతావు. ఎవరెవరో వశంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది చూడండి, 1వ అధ్యాయము 11వ వచనం. 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై. చాలు. ఇక్కడ యోహాను యేసు ప్రభు శిష్యుడు. ఎవరు? యోహాను. ఎవరు వశంలోకి వెళ్తున్నారు? ఆత్మవశుడై పరిశుద్ధాత్ముని యొక్క వశంలోకి వెళ్తున్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మని వశంలోకి వెళ్తారో వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ఎవరు పరిశుద్ధాత్మని వశంలోకి వెళ్తారో వారు ప్రత్యక్షతలు చూస్తారు. ఎవరు పరిశుద్ధాత్మని వశంలోకి వెళ్తారో వారు సూచక్రియలు మహత్కార్యములు చేస్తారు. నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది. ఒకసారి నీ చేతులు చూసుకో. చేతులు ఉన్నాయా? చూసుకోండి. విశ్వాసం లేకపోతే ఎట్టా? చూసుకోండి. చూపించండి. యేసయ్యకి చూపించండి. 2 చేతులు చూపించండి. ఒక చెయ్యనా? ఈ చేతులు యేసు ప్రభు చనిపోకముందు ఏం చేయలేవు, వేస్ట్. యేసు ప్రభు చనిపోకముందు, యేసు ప్రభు రాకముందు ఈ చేతులు వేస్ట్. తిండికి తప్ప దేనికి పనికిరాదు ఇది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఈ చేతులు అద్భుతమైన చేతులు. చెప్పండి మీరు నోరు తెరిచి. హల్లెలూయా చెప్పండి. విశ్వాసంతో చెప్పండి. ఈ చేతులు ఏం చేతులు? ఒక ఆమె వచ్చింది మా ఇంటికి మా బంధువుల ఇంటికి. వాళ్ళు చెప్పించుకున్నారు సోది, నన్ను కూడా చూపించుకోమన్నారు. ఇప్పుడు పెళ్ళి కాల నాకు. దక్షిణం పెట్టాయా? నేను దక్షిణం పెట్టమంటే చేతి దక్షిణం పెట్టినా. అయ్యో భలే చేతులు ఉంది నీక. దక్షిణం అంటే డబ్బులు నాకు తెలియదు, నిజంగా తెలియదు నాకు. దక్షిణం అంటే డబ్బులు అంట. నాకు తెలియక దక్షిణం వైపు తిరిగి చేయి పెట్టిన. అక్కడ చూపించుకుంటే నీ చేతుల్లో దెయ్యం వస్తుంది, దరిద్రం వస్తుంది. అక్కడ ఎవరి చేతులు అంటే నీ చేతులే అద్భుతమైన చేతులు. యేసు ప్రభు రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేయొత్తండి. ఒకసారి చేయొత్తాలి బాగా. కేజీ బంగారం ఇవ్వాలనుకున్నా ఎవరికి కావాలమ్మా? నిలగతారు కదా, నిలగతారా? నిలగరా? చేయి చూపించండి. మీరందరూ ప్రార్థన చేస్తే అనేకులకు స్వస్థత కలుగుతుంది. చప్పలు కూడా దేవుని కనపరచండి. అయితే దానికి ముందు ఏం చేయాలంటే నీ పాపాన్ని తీసుకెళ్ళి ఆయన మీద వేసేయాలి. ఎవరి మీద? మీరు మాట్లాడకపోతే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. లేండి, పైకి లేండి, పైకి లేండి, లేండి అమ్మా, పైకి లేండి. ప్రాణాయానికి చెప్పాలి మీరు. అయ్యా ఆయన మాత్రం పిలవకండి అయ్యా అని చెప్పాలి మీరు, అంతే. లేండి మా. లేచారా? యేసు లేచాడు, అందుకు మనం లేచాం. లేకపోతే మంచం మీద ఉండ మంచంలోనే అయిపోయాడు అంతే. రోజుకి 12,000 మంది చచ్చిపోతున్నారండి. ఆ 12,000 మందిలో మనం లేము. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. గట్టిగా స్తోత్రాలు చెప్పాలా? యేసు ప్రభు చనిపోయాడా? చెప్పండి. యేసు ప్రభు చనిపోయాడా? చనిపోయాడు అన్న వాళ్ళు చేయొద్దండి. యేసు ప్రభు చనిపోలేదు.
చనిపోవడం అంటే ఒక రోగం వచ్చి చచ్చిపోవడం, ఒక యాక్సిడెంట్ జరిగి చచ్చిపోవడం, ఒక వ్యాధి వచ్చి చచ్చిపోవడం, ఎవరో ఏదో ఒకటి చేస్తే చేతబడి చేస్తే చచ్చిపోవడం. ఆయన రోగము చచ్చిపోవాలా, ఆయన చనిపోలేదు, ఆయన చంపబడ్డాడు నీ కొరకు నా కొరకు. ఆయన ఏమయ్యాడు? చంపబడ్డాడు. నీ పాపం కొరకు, నీ శాపం కొరకు, నీ రోగం కొరకు, నీ బలహీనతల కొరకు ఆయన చంపబడ్డాడు. ఆయన్ను చంపగలిగిన ఖడ్గము కానీ, కత్తి కానీ, ఏమంటారు, బల్లెము కానీ ఆయుధమే లేదండి ఈ ప్రపంచంలో. ఆయన అంటున్నాడు, యోహాను సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదవండి 10వ అధ్యాయంలో, నేను నా ప్రాణాన్ని పెట్టడానికేనో తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చంపగలిగినటువంటి ఆయన జీవం కలిగిన వాడు. తనకై తాను స్వతహాగా జీవం ఉంది ఆయనలో. తనకై తాను స్వతహాగా జీవం ఉంది. ఆయన ప్రాణం తీయడానికి పిలాతుకు అధికారం లేదు. పిలాతు చేతిలో లేదు ఆయన ప్రాణం. ఒక బాంబు చేతిలో లేదు ఆయన ప్రాణం. ఎవరెవరి చేతిలో లేదు. ఆయన ప్రాణం ఆయన చేతిలోనే ఉంది. ఆయన అంటున్నాడు, తాను చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణం ఆయన చెప్పుకొని చచ్చిపోయాడండి. ఎంత అద్భుతం! ఆయన మరణము ఆయనే చెప్పి, డెత్ నేను ఇప్పుడు చచ్చిపోతాను ఆయనే చెప్పాడు. మరణానికి భయపడలే ఆయన. అలాగ నువ్వు చనిపోవాలి, నేనైనా అలాగ చనిపోవాలి. ప్రభు పిల్లలను చూసేసాను, మనవలను చూసేసాను, మనవరాలను చూసేసాను, ముని మనవరాల దగ్గర కూడా తన్నించుకున్నాను, ఇంకా చాలు ప్రభు, నేను నీ దగ్గర రావాలనుకుంటున్నాను అని నువ్వు చెప్పాలా. అంతటి అధికారం ఇచ్చాడు యేసయ్య నీకు నాకు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పైకి లేపించారంటే మీరు ఒక మాట చెప్పాలి. నా ఎదుట సిలువ ఉన్నది, నా పైన దేవుని సింహాసనం ఉన్నది, నా చుట్టూ దేవుని ఆత్మ ఉన్నాడు, నా వెనక కృప ఉన్నది. నేను క్రీస్తు అనే బండ మీద ఉన్నాను. చెప్తారా మళ్ళీ? ఇది మీరు రోజు చెప్పాలా. దేనికి భయపడకూడదు, ఏ అపాయానికి భయపడకూడదు. నిన్ను కంప్లీట్గా దేవుడు బుల్లెట్ ప్రూఫ్ లాగా క్రైస్ట్ ప్రూఫ్ చేసేసాడు. నేనేం చేయలేడు, ఇంకెవరేం చేయలేరు. కప్పేశాడు కవచంలాగా. నీ ఎదుట సిలువ ఉన్నది, సిలువను దాటగలిగిన శక్తి ఎవరికి లేదు. నీ యొక్క పైన దేవుని సింహాసనం ఉన్నది. చెప్పండి, పైన నా చేతులు చూపించండమ్మా. పైన దేవుని సింహాసనం ఉన్నది, నీ చుట్టూ దేవుని ఆత్మ ఆవరించి ఉన్నాడు, నీ వెనక దేవుని కృప ఉన్నది. అంటే ఏ పాపమైనా ఏ బాధలైనా వెనకేసేసి కృప చూసుకుంటాడు. నీ ముందు సిలువ ఉన్నది, సిలువను దాటి రాగలిగిన శక్తి ప్రపంచంలో పైన దేవుని సింహాసనం, అది నీతి న్యాయములు కలిగిన కృపా కనికరములు కలిగిన సింహాసనం. ఆ కృప ఉన్నది. నీ చుట్టూ దేవుని ఆత్మ ఆవరించి ఉన్నాడు. ఇంకా నీకు విజయం మీద విజయం కలుగుతుంది. హల్లెలూయా. చివరగా చెప్పండి ఒకసారి, నేను యాక్షన్ చేస్తాను, మీరు చెప్పాలా. మీరే చెప్పాలి కూడా. కూర్చోండి సార్, కూర్చోండి. థ్యాంక్స్ మీరందరూ పైకి లేచి చెప్పినందుకు. మీరు ఉసులన్నా గిసులన్నా వదిలేదే లేదు. మీలో ఉన్న అసలు శక్తి బయటికి రావాలా. అది దేవుని శక్తి, ఆ శక్తి ఏదైనా బయటికి రావాల్సిందే. మందిరం లోపలికి రాగలిగిన దుష్టశక్తి ప్రపంచంలో సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు మూసివేయబడతాయి. హల్లెలూయా. సంఘం ఎత్తబడాలి, నువ్వు నేను పరలోకానికి వెళ్ళాలంటే 5 స్టెప్పులు అని చెప్పాను. మొదటి స్టెప్ పరిశుద్ధాత్మని వశములోకి ఉండడం. హల్లెలూయా. మనమందరం పరిశుద్ధాత్మని వశములో ఉన్నాం. యేసు ప్రభు ఆకాశంలోకి వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే యేసుని నమ్మి బాప్తీసం తీసుకున్నారో వారిలోనికి, వారి మీద పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు. హల్లెలూయా. అయితే ఆ దీపము మరి ఎక్కువగా వెలగాలంటే నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేయాలా. నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను శక్తివంతురాలుగా చెయ్యి.
ఈ చేతులు తినడానికి కాదు ప్రభువా, నేను తినడానికే వాడడానికి ఇష్టపడట్లేదు. ఇవి అద్భుతాలు చేసే చేతులుగా మారాలా. ఈ నాలుక మనుషులు తిట్టడానికి కాదు, నిన్ను గురించి ప్రకటించే నాలుగుగా మారాలా. ఈ జీవితము అనేకులకు ఆహారంగా మారాలా అని నువ్వు అభిషేకం గురించి అడగాలి దేవుణ్ణి. అడుగుతున్నారు ఎవరైనా? ఈరోజు నుంచి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వశంలో మనం ఉన్నాం. ఆయన మనల్ని రోజు గుడికి రమ్మని, ఆయా రకాల సంఘ కార్యక్రమాలకి రండి అని మిమ్మల్ని పురుకొల్పుతూ పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతటి మీరు రాలా. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించాడు. అమ్మా మందిరానికి రండి. ఆయన ముందే ప్రేరేపించాడు, తొందరగా రండి అని చెప్పాడు. ఆయన మాట మీరు వినేవారు కాదు. ఆయన తొందరగా రండి అమ్మా అని చెప్పుంటాడు. మీకు చెప్పాడు లేదా? మీరు ఆయన మాట వినలా. ఇక మీదటైనా వినండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీ వశంలో ఉంటానయ్యా. చెప్పండి, నేను నీ వశంలో ఉంటానని చెప్పండి. మనుషుల వశంలోకి వెళ్ళను, మందు బాబుల వశంలోకి వెళ్ళను, చెడ్డ మాటలు చెప్పే వాళ్ళ వశంలోకి వెళ్ళను, సీరియల్ వశంలోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మ వెళ్ళిపోతుంది టీవీ మీదకి. ఒక్క మాట కూడా తప్పిపోకూడదు ఆమె నోట్ చెవిలో పడకుండా. ఎందుకంటే ఆమె విన్నది విన్నట్టుగా చెప్పాలా. టీవీ వశంలోకి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మని వశంలో ఉండాలా. ఎవరి వశంలో ఉండాలా? పరిశుద్ధాత్మని వశంలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని విమోచన దినం అనేది ఒకటి ఉంది. అప్పటి వరకు మనల్ని ముద్రించాడు. ఏం చేశాడు? నువ్వు బజార్కి వెళ్తావు. బజార్లో అందరూ క్రైస్తవులే ఉంటారమ్మా. బజార్కి వెళ్ళి కూరగాయలు ఇచ్చామంతో ప్రైజ్ లాడ్ అని చెప్తావా? వంకాయలు అమ్మేమంతో ప్రైజ్ లాడ్ అని చెప్పగలవా? అందరూ ఉంటారు. అందరిలో ఉన్న నువ్వు నా మనిషివి అని ఒక గుర్తు, ఒక పరిశుద్ధాత్ముడు ఒక ముద్ర వేసి ఉంటాడు. గొర్రెలన్నీ కలిసిపోతాయని మనం కూడా ఏం చేస్తాం? గొర్రెల మీద మీరు ఊరికి గొర్రెలు లేవమ్మా. గొర్రెలకి ఏం చేస్తారు? గుర్తులేస్తారు. క్రాస్గానో లేకపోతే ఎర్రింగ్తో గుర్తులేస్తారు కదా. ఎందుకు? 1000 గొర్రెలు ఉన్నా నా గొర్రె ఇది అని. అలాగే నువ్వు 1000 మందిలో ఉన్నా నువ్వు నా బిడ్డవి అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముద్రించాడు. ఎప్పటి వరకు ముద్రించాడు? ఆయన విమోచన దినం వరకు. ఎప్పటి వరకు? విమోచన దినం ఒకటి ఉంది. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి, 4:30. 4:30. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆయన మనతోనే మీతోనే, మీరు బజారు పోతే మీతో ఉంటాడు ఆయన. మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికల్లా వస్తాడు. అప్పుడు ఒక పిల్లోడు అడిగాడంట వాళ్ళ నాయన్ని. ఓ డాడీ పాస్టర్ గారు చెప్పారంట, రే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి దేవుడు వస్తాను నీతో పాటు, గుర్తుపెట్టుకో. అప్పుడు వాడు అన్నాడంట, డాడీ నేను సినిమాకి వెళ్తే సినిమాకి కూడా వస్తాడా? వస్తాడు. అయితే ఆయన కూడా చూసినట్టే కదా, దేవుడు కూడా చూసినట్టే కదా నాతో పాటు వచ్చి. ఆయనకి పాపము ఏది కూడా ఆయన్ని మలినపరచలేదు. ఆయన హృదయాన్ని మనస్సుని మలినం చేయగలిగిన పాపం అంటే ఏది లేదు. నిజమే, నువ్వు సినిమాకి వెళ్తే నీ అంటే వస్తాడు. నువ్వు రహస్యంగా ఎక్కడైనా ఉంటే నీ అంటే వస్తాడు. నువ్వేదైనా రహస్యమైన పాపం చేస్తే ఇద్దరికే తెలుస్తుంది. నువ్వేదైనా రహస్యంగా పాపం చేస్తే ఎవరికి తెలుస్తుంది? ఎవరు చూడలా. అసలు నన్ను గోడ కూడా చూడకుండా ఉండడానికి టవల్ కూడా అడ్డం పెట్టుకున్నా అని నువ్వు అంత పాపం చేసిన ఇద్దరికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరు వాళ్ళు చెప్పండి? చెప్పాలి. మీరు చెప్పారంటే మీకు పెద్ద చప్పట్లు కొడతా. మీరు నేనైనా ఏ రహస్యమైన పాపము చేస్తే ఇద్దరికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకటి దేవునికి, సాతానికి. వాడు నీ వెంట పడుతుంటాడు, వాడే కదా పంపించిందే. నువ్వు చేసిన పాపాన్ని ఒక రికార్డులాగా రాసుకొని దేవుడి దగ్గర పోతాడు. ఎట్ట దీవిస్తావయ్యా,
ఎట్ట దీవిస్తావు చెప్పు, ఇన్ని పాపాలు చేసిన వాడిని ఎట్ట దీవిస్తావు? యేసు ప్రభు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ. అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు రక్తాన్ని ఆడ ప్రోక్షిస్తాడు. యెహోషువ అనేటువంటి యాజకుడు మలిన వస్త్రాలతో ఉన్నాడని సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? మలిన వస్త్రాన్ని తీసేశాడు, పక్కకి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రించాడు. విమోచన దినం ఒకటి ఉంది, ఈ లోకంలో నుంచి మనం వదిలిపెట్టి వెళ్ళే దినం ఒకటి ఉంది. ఆ దినం వరకు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన దుఃఖపెట్టద్దు. మీరు రహస్య పాపాలు చేసి, మీరు అబద్ధాలు మాట్లాడి, మీకు ఒక మాట చెప్తా, మీరేమనుకోబాకండి. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ యేసు ప్రభువుని నేను నమ్ముకోలా. యేసు ప్రభువుని నేను నమ్ముకోలా. నాకు ప్రధాన శత్రువు యేసు ప్రభువే. నా నాకు ఉన్న ప్రధాన శత్రువులు చర్చి వాళ్ళే. వాళ్ళ దెబ్బకి యేసు ప్రభువు వింటేనే నాకు నచ్చేది కాదు. ఎందుకంటే చర్చిలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పిల్ల ఎట్టుంది, ఈడెట్టున్నాడు, వాడెట్టున్నాడు, ఆమె డ్రెస్ వేసుకొచ్చింది, ఈమె డ్రెస్ వేసుకొచ్చింది, ఈ రకమైన మాటలే తప్ప ఇంక రెండో మాటే మా చర్చిలో కనిపించేదిలే. అంతా మాట చెప్పొచ్చు లేదు, ఈ వ్యభిచార సంబంధమైనటువంటి మాటలే, ఈ అబద్ధాలు, బూతులు, సరసమైన మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, ఇవే మాట్లాడుకునేవాళ్ళు. అన్నోళ్ళ దగ్గర నుంచి, మా స్నేహితుల దగ్గర నుంచి, నాకంటే చిన్న వయసు వాళ్ళ దెబ్బకి అసలు దేవుడు ఆడ ఉన్నాడు లేదా. చర్చి ఎందుకు కట్టుకున్నారంటే పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, చావులకి, వీటికి అనుకోని నేను యేసు ప్రభుని నమ్మడం మానేసిన. ఆ తర్వాత నేను తర్వాత అంటే నేనేం చెప్తున్నానంటే, సంఘము ఉండేది దేనికి? సంఘంలో నువ్వు ఉండేది దేనికి? పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. నువ్వు దుఃఖపరచడం అంటే అర్థం ఏంటంటే, నిన్ను బట్టి ఒకరు మందిరానికి రాకపోవడం ఆయన దుఃఖపరిచినట్టు. నువ్వు మాటికి మోసం చేయడం, మాటికి మాటలు మార్చడం, దాన్ని బట్టి మందిరానికి రారు. అది పరిశుద్ధాత్మనికి వేదన. నీతో నేను ఉందామని చూస్తే, ట్రైన్లో ఒక ఆయన చెప్తున్నాడు, తోడుగా ఉంటుందని తీసుకొస్తే నన్ను తోడేస్తుందయ్యా నా భార్య. తోడుగా ఉంటుందని తీసుకొస్తే నన్ను తోడేస్తుంది తోడేలాగా అంటే వచ్చిన అందరూ చెప్తుంటే మా ఆయనకి ఏ రాదు, మా ఆయనకే. నువ్వేదో దేవుడి బిడ్డలు నడిపిస్తామని, నీతో ఉందామని పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన్ని దుఃఖపరుస్తూ ఉన్నావే. నీ మాటలు, నీ చేతలు, నీ క్రియల ద్వారా ఆయన్ని దుఃఖపరచొద్దు. ఆయన నిన్ను ముద్రించి ఉన్నాడు. హల్లెలూయా. ఏ శాపం నిన్ను అంటకుండా, ఏ రోగం నిన్ను అంటకుండా, ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు నిన్ను తాకకుండా ఆయన నిన్ను ముద్రించి ఉన్నాడు. హల్లెలూయా. మొదటిది ఏంది? మనం ఆయన వశంలో ఉన్నాం. రెండవది, ఆయన మనల్ని ముద్రించి ఉన్నాడు. మూడవది, దేవుని రాకడ ఆ బూర శబ్దం వినిపించినప్పుడు ఏమవుతుందంటే, దేవుని ప్రజలందరూ వేరు చేయబడతారు. దేవుని ప్రజలందరూ, ఆ శబ్దం వినగలిగిన వాళ్ళు వేరు చేయబడతారు ఈ లోకంలో. చిన్నప్పుడు మమ్మల్ని చెన్నైలో ఒక క్వీన్స్ ల్యాండ్ అని ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళాలని 4-5 స్కూల్ అందరికీ ప్లాన్ చేసుకున్నాం. అందరం ఒక దగ్గరకు వచ్చాం, బస్సులు ఉన్నాయి. మా పీఈటీ మాస్టరు విజిలేశాడు. ఆ పీఈటీ మాస్టర్ విజిలేశాడు, మన వాళ్ళు మన యొక్క బస్సు దగ్గరకు వచ్చేసిండని. ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు సెకండ్లో, ఎవరికి వాళ్ళు. మా పీఈటీ మాస్టర్ ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను ఆయన దగ్గరికి పరిగెత్తేసాను. అలాగ వేరు చేయబడ్డాం మేమంతా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ కలశంలో బోర శబ్దం రాగానే ఆ శబ్దానికి మనం సెకండ్లో అదే మాట్లాడుతున్న రెప్పపాటులో, ఎంతంట రెప్పపాటులో మనము వేరు చేయబడతాం. ఫస్ట్ ఆయన వశంలో ఉండాలా, ఆయన ముద్ర కాపాడుకోవాలా. మూడవదిగా ఆయన వేరు చేస్తాడు. అపోస్తుల కార్యం రాయబడి ఉన్నది, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా ఉండండి. మనం వేరు చేయబడతాం. ఎప్పుడైతే వేరు చేయబడతామో
ఈ వేరు చేయబడిన వారంతా కూడా మార్పు చెందుతారు. హల్లెలూయా. మార్పు చెందడం అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారు. మార్పు చెందడం అంటే ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. 10 లీటర్ పినాయిల్ వేసైనా కడుగు నీ శరీరాన్ని, నా శరీరాన్ని. పక్కన ఒక 2 గంటలకు ఏమవుతుంది? మళ్ళీ కంపు, మళ్ళీ మట్టి. అటువంటి ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. అయితే దానికి ముందు ఈ 3 జరగాలి. ఏ 3? మొదటిది ఏంది? ఆయన వశంలో ఉండాలి. రెండవది ఆయన ముద్ర కాపాడుకోవాలి, ఆయన దుఃఖపరచకూడదు. మూడవది వేరు చేయబడాలి. అప్పుడు ఆ బోర శబ్దము మనకు వినబడుతుంది. ఇప్పుడు ఎవరు వినేటట్లేరు. చెవుల్లో హెడ్సెట్లు పెట్టేసుకొని నా పాట నాది, నా బుర్రకథ నాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను వేసిన ఒక గాలం ఇది. మనకు మూడో వ్యక్తితో సంబంధం లేకుండా ఉండడానికి సాతాను చేశాడు. ఆ బోర శబ్దము ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడో వారికి మాత్రమే వినబడుతుంది. నీ భర్త స్కూటర్ శబ్దం అక్కడ ఉండగా నీకు తెలుస్తుంది లేదా? పరిశుద్ధాత్మనితో నువ్వు అన్యోన్య సహవాసం చేస్తే ఆయన రాకడ కూడా నీకు తెలిసిపోతుంది. ఆయన రాకడ కూడా నీకు మనసుకు అర్థమైపోతుంది. నీ శరీరమే చెప్తుంది నీకు. నీ ఆత్మ లోపల చేరి ఏడుస్తూ ఉంటాడు, ఆయన రాబోతున్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క శబ్దం ఎప్పుడైతే వింటావో నీ మట్టి శరీరం మహిమగా మార్చబడతాయి. ఇలాగ ఒక పాస్టర్ గారు చెప్తున్నారట. ఒక పాస్టర్ గారు చెప్తా ఉంటే, అయ్యా ఇంతలా పట్టేసుకొని ఉన్నాడు మా అన్న, గుడికి పోతాడు, ఆయన కూడా మార్చబడతాడా మహిమ శరీరంగా? ఆయన కూడా మార్చబడతాడా? ఇంత లావు ఉన్నాడు, ఇంత పట్టేసుకుని మార్చబడతాడా? అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా గొంగలు పురుగు చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది, అది సీతాకోక చిలుకగా మారిపోయినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అంతే, నీకెంత పట్టున్నా, ఎంత లావు ఉన్నా, ఎంత మట్టి శరీరమైనా ఆ బోర శబ్దం వినగానే నువ్వు మార్పు చెందేస్తావు. అందమైన సీతాకోక చిలుకలాగా మన మహిమ శరీరంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మహిమ శరీరం అంటే ఏమిటి? ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి నీ శరీరము మహిమలోకి రావాలి. అంటే ఆదాము ఏదెను తోటలో మహిమ శరీరంతో ఉన్నాడు. ఆదాము ఏదెను తోటలో నిత్యత్వంతో ఉన్నాడు. ఆదాము ఏదెను తోటలో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి చూడగలిగినంత శక్తితో ఉన్నాడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి 7 ఆశీర్వాదాలు పోయినాయి ఆదాముకి. 7 ఆశీర్వాదాలు. ఎన్ని? 7 అంటే చూపించండి ఒకసారి. 7 అంటే ఎన్నమ్మా? మిమ్మల్ని మోసం చేయడం చాలా సులభం. 7 అంటే ఎన్ని చూపించండి? 7 చూపించండి అమ్మా. ఏడస్తా చూపించు పక్కన. 7 రకాల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు ఆదాము చేసిన పాపం. ఏం పోగొట్టుకున్నాడు? 7 పెట్టండి. 7 చూపించండి. నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటా, ఒకే ముడవండి, ముడవండి. 1 మహిమను పోగొట్టుకున్నాడు. చెప్పండి అమ్మా. ఏందో భోజనం ఉందా మధ్యాహ్నం? ఉంది కదా, ఇంకేం దిగులు మనక. మహిమను పోగొట్టుకున్నాడు. చెప్పాలా? ఎందుకు పోగొట్టుకున్నాడు? పాపం చేసిన దాన్ని బట్టి మహిమను పోగొట్టుకున్నాడు. 2 అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఏం చెప్పండమ్మా. అధికారం అంటే ఏంటో తెలుసా? ఆదాముకి అన్నిటి మీద అధికారం ఉంది. సింహాన్ని రమ్మంటే రావాలా సింహం. మీరు ఆదికాండం 2వ అధ్యాయం చదువుకుని పోయి, సింహం రా, నీ పేరు సింహం పో. పేర్లు పెట్టాడండి జంతువులకి. నువ్వేందు నల్లగా ఉన్నావు, ఇట్లా తెగరుతున్నావు రా, నీ పేరు ఎలుగుబంటి పో. నువ్వు తొండం వేసుకొని ఉన్నావు, నిన్ను దేవుడు కొలుస్తున్నారు దరిద్రులు. తొండం వేసుకొని నువ్వు వినాయకుడు నువ్వా కాదు, నువ్వు ఏనుగు పో అని జంతువులను పిలిచి వాటికి పేర్లు పెట్టి పంపించాడు. ఎంత అధికారం ఇచ్చాడు చూడు దేవుడు. ఇప్పుడు మనుషులు దోమలకు భయపడిపోతున్నాం. దోమలకి
పుట్టిందంటే అంతే, ఇంక నా కాళ్ళు చేతులు మెదలు కదలటంలా. అడిగితే చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఇంక చచ్చిపోతావు అంటున్నారు. దోమ మీద కూడా అధికారం లేకుండా అయిపోయింది మన పరిస్థితి, పాపం చేసింది దానిపై. అందుకు ఏం పోగొట్టుకున్నాడు? మహిమను పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు. మూడవది దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దూతలకు కూడా లేదు ఆ సహవాసం. దూతలు దేవుణ్ణి కలవడానికి లేదు. ఆయన ఎక్కడ ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉంటే ఆయన్ని సమీపించలేక ఈ దేవదూతలు ఆ యొక్క కోటి సూర్యకాంతుల తేజస్సుకు భయపడిపోయి తన రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, ఈ రెక్కలతో కాళ్ళు కప్పుకొని, ఈ రెండు రెక్కలతో నువ్వు పరిశుద్ధుడివి, 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 పరిశుద్ధుడివి ఆ ఒక్క మాటే చెప్పగలుగుతున్నా, ఇంకేం చెప్పలేకపోతూ ఉన్నా. ఎందుకంటే ఆయన అంతటి పరిశుద్ధుడు కనుక. చెప్పలు కూడా దేనాన్ని కనపరచు. దూతలు కూడా ఆయన్ని సమీపించలేని పరిస్థితిలో సాక్షాత్తు దేవుడే ఆదాముతో వచ్చి కలుసుకుంటున్నాడు ఉదయం సాయంత్రం. అది పోగొట్టుకున్నాడు. ఎవరో ఎన్ని చెప్పాను ఇప్పుడు? మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. మరణమే లేనివాడు ఆదాము. ఆదాముకి ఏం లేదు, మట్టిలోంచి పుట్టినా ఏం లేదు, నిత్యత్వము జీవించేటటువంటి శక్తి కలిగిన వాడు ఆదాము. నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఏళ్ళు మూడు చేసినారు మీరు. ఏళ్ళు చూపించాలా? మా ఎన్ని అయిపోయినాయి? 5. ఇట్లా చూపించాలా? నేను టీచర్గా చాలా సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన. ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు బొట్టనేళ్ళ నుంచి స్టార్ట్ చేయాలా, ఇట్లా అనకూడదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయదు. 1 అన్నామంటే వాడికి అది గుర్తు వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? ఇటు నుంచి స్టార్ట్ చేయాలి, లేదా 7 అంటే ఇటు చూపించాలి. ఫస్ట్ది ఏంది? మహిమను పోగొట్టుకున్నాడు. రెండవది అధికారాన్ని పోగొట్టుకున్నాడు. మూడవది, నాలుగవది నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. 5వది దేవుని కుమారుడుగా పోగొట్టుకున్నాడు. ఇది భయంకరమైనది. ఆదాము దేవుని కుమారుడు అని పిలిపించుకునేవాడు, అది పోగొట్టుకున్నాడు. ఆదాము సాతాను కుమారుడుగా మార్చబడిపోయాడు. సర్ప సంతానం అని పిలిపించుకోవాల్సి వచ్చింది. దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. 5 పోగొట్టుకున్నాడు. 6వది దేవుని శక్తి, సూపర్ న్యాచురల్ పవర్. ఏం శక్తి అది? దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? దేవుని శక్తి. ఎప్పుడైతే పోగొట్టుకుంటామో పాపాలన్నీ ఎంటర్ అయిపోతాయి మనుషులకి. వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, బూతులు అన్నీ ఎంటర్ అయిపోతాయి. దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. బలహీనుడు అయిపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడు. ఆయన బలహీనుడుగా పుట్టించలేదు కానీ ఏమైపోయాడు? పాపము చేసి బలహీనుడు అయిపోయాడు. తర్వాత 7వది నిత్యము ఉండే సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. ఎటర్నల్ జాయ్, పీస్, నిత్య సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ఈ 7 రకాల పాపాలు మనిషిని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఎన్ని రకాల పాపాలు అంటే పోగొట్టుకున్నాడువి. మహిమను పోగొట్టుకోవడం వల్ల శాపం వచ్చింది. మొదట చెప్పాలి మీరు. మళ్ళీ చేతులు ముడి చేశారు. అప్ప చేతులు మనలో ఫస్ట్ ఉన్నట్టున్నారమ్మా. చేతులు పైకెత్తి చెప్పండి. తిట్టుకున్నారులే మీరు, తిట్టుకోండి, నాకు తెలుస్తుంది. 1 ఏం పోగొట్టుకున్నాడు? రెండవది మనం ఇట్లా అడదాం. స్త్రీలు చెప్పండి అమ్మా. మూడవది ఇట్టున్న వాళ్ళు, స్త్రీలు అంటే మళ్ళీ కూడా వస్తారు. మూడవది ముగిచేస్తున్నా, ఇప్పుడన్నా చెప్పండి. సహవాసం పోగొట్టుకున్నాడు. 4వది నిత్యత్వం పోగొట్టుకున్నాడు. 5వది దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. 6వది దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. 7వది నిత్య శాంతి సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో మానవుడు భయంకరమైన బలహీనుడిగా అయిపోయాడు, పాపిగా మారిపోయాడు.
శాపాన్ని తెచ్చుకున్నాడు. అందుకే అంటున్నాడు ఎఫెసీ పత్రికలో, మీరు అపరాధముల చేత పాపము చచ్చిన వారిగా ఉన్నప్పుడు నేను వచ్చాను మీకోసం. పతనమైపోయిన ఈ మానవుణ్ణి మరలా విజయ పతాకం వారి పక్షం ఎగరేయడానికి వచ్చాడు యేసు. హల్లెలూయా. మొదటి ఆదాం ద్వారా 7 పోతే కడపటి ఆదాం అయిన యేసు ప్రభు ద్వారా 7 మనకు వచ్చి, అదే మహిమ శరీరం అంటే. చప్పలు కొట్టండి. ఇప్పుడు మహిమ శరీరం అంటే అర్థం ఏంటి? మా మహిమ శరీరం అంటే అర్థమేం చెప్పండి. ఈ 7 మొదటిది చెప్పండి. మొదటిది చెప్పండి. వీళ్ళు చెప్తారు. మొదటిది మహిమ, అధికారం, సహవాసం, నిత్యత్వం. అయ్యా మమ్మల్ని కూడా అడగండి అంటున్నారు అన్నోళ్ళు. అన్న మీరు చెప్పండి. 5వది దేవుని కుమారత్వం. 6వది వెనకండి తల్లులు చెప్తారు. 6వది దేవుని శక్తి. 7వది అందరు కలిసి చెప్తాం, నిత్య సమాధానము, సంతోషము. ఈ 7 పోగొట్టుకున్నాడు మానవుడు. యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా 7 మనకు వచ్చేసాయి. దాన్ని మహిమ శరీరం అంటారు. హల్లెలూయా. ఈ మహిమ శరీరంతో నువ్వు ఉండాలి అంటే ఎప్పుడయ్యా? మనం చచ్చిపోయిన తర్వాత వచ్చేటివా ఇవి? యేసు ప్రభు వచ్చిన తర్వాత వచ్చేటివా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఆమె ఇంటికి వెళ్ళాడంట. ఆమెతో ఇది చెప్పి ముగిచ్చేస్తా, చాలా విషయాలు చెప్తాం అనుకున్నా. మీరు ఆవులు ఇచ్చి నన్ను మేపమంటున్నారు. ఏమిస్తున్నారు మీరు? ఆవులు ఇచ్చినంటే. ఎందుకని ఆవులు ఇస్తున్నావు? నేను మేపలేనాను అంటున్నాడు ఒకడు. నేను ఎప్పుడు ఆవులు ఇచ్చాను రా అనుకోండి. అంటే అర్థం, మనం ఆవులు ఇస్తాం కదా, దాన్ని ఎవడేమంటున్నాడు? ఆవులు ఇచ్చి బాగా నేను మేపలేను అంటున్నాడు. మీరు ఆవులు ఇచ్చి నన్ను ముగించమంటున్నారు, నేను ముగించేస్తున్నా. ఇదొక్కటన్నా శ్రద్ధగా వినండి. ఇంతవరకు విననోళ్ళు, ఇంతవరకు ఇప్పుడే నిద్రలేసిన వాళ్ళు, ఇప్పుడే దోమలు గుట్టి పైకి లేచిన వాళ్ళు ఇప్పుడు వినండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఆశీర్వాదాలు అవన్నీ ఎప్పుడో అనుకుంటారు, ఎప్పుడో పరలోకంలోలే అనుకుంటారు. ఒక పాస్టర్ గారు కూడా ఇలాగే చెప్పాడంట. అమ్మా, యేసు ప్రభుని నమ్ముకో. ఎవరు నమ్ముకో? యేసు ప్రభుని నమ్ముకో. నిద్రపోయినా సరే ముందుకే పడతావు, వెనక్కి మాత్రం పడవు. నిద్రపోయినా ముందుకే పడతావు కానీ వెనక్కి మాత్రం పడవు. యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పాడంట పాస్టర్ గారు. ఆ నమ్ముకుంటే ఏమొస్తుంది? అమ్మా, నమ్ముకుంటే నీకు పరలోకం వస్తుంది. పరలోకంలో సంతోషము, సమాధానము, ఆనందము, అక్కడ ఏడుపు, దుఃఖం ఉండదు అన్నాడంట. మరి నమ్ముకోకపోతే అయ్యగారు, నమ్ముకోకపోతే నరకానికి పోతావు, అక్కడ వేదన, బాధ ఉంటుంది అని చెప్పాడంట. అప్పుడు ఆమెనిందంట, అవునా సరే నా ఇల్లు చూడు ఎట్టుందో అన్నదంట. ఏమమ్మా, నాకు 7 బిడ్డలు. ఎంతమంది? 7 బిడ్డలు. 3 పిల్లలేమో జోబులు కొట్టి దొంగతనాలు చేసి పోలీసులు పట్టుకెళ్ళి జైల్లో పెట్టున్నారు. ఇంకా 3 ఉన్నారు కదా. ఇదిగో చివరోడు నా సంకన ఉన్నాడు. మధ్యలో ఇంకెంతమంది ఉన్నారు? మా 3 జైల్లో ఉన్నారు. మిగిలిన ఎంతమంది? 4. ఒకడు ఎక్కడున్నాడు? సంకలో ఉన్నాడు. ఈ మిగతా 3 అడుక్కోడానికి పోయి ఉన్నారు. చిన్నపిల్లలు. వాళ్ళు అడుక్కొని వస్తే ఆ డబ్బులతో వీడికి పాల ప్యాకెట్ కొనాల. అదొకటి ఉంచు. ఈ అడుక్కొని తెచ్చిన డబ్బుల కోసం ఇంకొకడు వస్తాడు అడుక్కునేవాడు. ఒకడు ఎవరైనా నా భర్త. వాళ్ళ అడుక్కొని తెస్తే ఆ డబ్బులు నేను పోయి తాగి రావాలా అని చెప్పి వాడొస్తాడు. ఇప్పుడే డబ్బులు పెరుక్కోపోయినాడు, ఇవ్వలేదని. ఇటు చూడయ్యా, ఈ పంత పట్టలు పగలు కొట్టేశాడు. ఈ పక్క చూడు, రక్తాలు కారుతున్నాయి. మళ్ళీ వస్తాడు. నువ్వు వచ్చిన గంట ముందే వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వస్తాడు. నువ్వు కూడా చదువుకో. ఇంతకంటే ఘోరంగా ఉంటుందా నరకం? ఒకే దుప్పటి కప్పుకుంటున్నారంట. 7 మంది, 2, 9 మంది ఒకే దుప్పటి. ఇంతకంటే ఘోరంగా ఉంటుందా నువ్వు చెప్పే ఆ నరకం? చచ్చిపోయిన తర్వాత వచ్చే ఆ సంతోషం, సమాధానం నాకెందుకు? పోసాలు కానీ చెప్పింది మట్టుకో అని అంటే ఆ పాస్టర్ గారికి గుండె గతక్కనిది. నిజమే కదా,
అది గోడంలాగా ఉంది ఒక రూము. 9 మంది ఎట్ట పడుకుంటున్నారు. 9 మంది ఎట్ట పడుకుంటున్నారు. నేను ప్రణయ్ అన్నకి బ్రతిలాడి చెప్పేది ఏంటంటే, అన్న ఏసీ మాత్రం ఈ హాల్లో పెట్టించొద్దు, ఆ రూమ్లో ఉన్నట్టుంది అది వరకు చాలు, హాల్లో మాత్రము పెట్టించేది. పెట్టిస్తే ఒక లాభం ఉంది, 8 గంటలకే వచ్చేస్తారు మీరు. ప్రార్థన అయిన తర్వాత పొమ్మన్నా కానీ సాయంత్రం పోతారు. అయితే ఈ మధ్యలో మీ గురకలు మీ నిద్రలో వినడానికి మాకు శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రాలు చెప్పుకుంటామా. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్పేటప్పుడు ఇంకేమీ చెప్పను, వాక్యమే చెప్తా. కానీ మిమ్మల్ని చూసి మీరేమి ఇట్ట నిద్రలో పోతున్నారే, వీళ్ళకి వాక్యం చెప్పకూడదురా, వాక్యాన్ని ఇట్ట చెప్పాలా అని నాకు దేవుడే తెలియజేస్తున్నాడు. నాకు అంత జ్ఞానం లేదు. హల్లెలూయా. ఎక్కడ ఆపానమ్మా? నేను మాత్రం నిద్రలోంచి ఇప్పుడే లేచానే అంటారా? కాదు, ఇప్పుడు ఒకటి చెప్పాం కదా సంఘటన, అయిపోయింది అదే. 7 ఒకే దుప్పటి కప్పుకుంటున్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆలోచించారు, నిజమే కదా ఈ భూమి మీద ఇంత నరకం అనుభవిస్తున్నారు వీళ్ళు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ప్రభువు చెప్పాడు, బైబిల్ మత్తయి సువార్త గ్రంథాలు చదవమన్నాడు. సువార్తలు చదువుతుంటే యేసు ప్రభు ఏం చేశాడంటే, మనుషులకి ఏది అవసరమో అది ఇచ్చేశాడు. ఇప్పుడు కుష్ఠవ్యాధి, నీకేం కావాలి అని అడిగాడు యేసు ప్రభు. ఏ మేలు చేసేటప్పుడు చేసేటప్పుడు ముందు యేసు ప్రభు ఏమన్నాడు? నీకేం కావాలను, నా నుండి నువ్వేం కోరుచున్నావు అంటే, నీకేం కావాలి చెప్పు. అయ్యా నేను కుష్ఠువాణ్ణి, నేను శుద్ధుడొక కోరుచున్నాను, శుద్ధుడు అయిపోపో. నీకేం కావాలి? భర్తిమయ్యి గుడ్డివాడు అడుగుతున్నాడు వాడిని అడుగుతున్నాడు, నీకేం కావాలి? నేను చూపు పొందకూరుచున్నాను, విశ్వాసం నిన్ను కాపాడింది పో. వారి అవసరాలు ఏం కావాలో ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఆ పాస్టర్ గారికి అర్థమైంది, నరకము పరలోకం కాదు ముందు చెప్పాల్సింది, ముందు వీళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. దయ్యపు శక్తుల నుంచి విడుదల లేదు, రోగాల చేత, ఆయా రకాల మానసిక సమస్యల చేత, భార్య భర్తల మధ్య జరిగే గొడవల ద్వారా ఇలాగ బిడ్డలు పిల్లలు కుటుంబము భర్త అంత గందరగోళంగా ఉంటే వాళ్ళు ముందు అవసరాలు తీర్చాలని ఆయనకు అర్థమయ్యి అప్పుడు 2వ రోజు వెళ్ళాడు. ఎక్కడికమ్మా? ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళితే ఆమె అక్కడ చూడంగానే ఉరుంగొని చూస్తుంది, వీడికి ఇంకెట్ట చెప్పాలరా అని. కోపం కదా, అమ్మ ప్రార్థన చేస్తాను రా అమ్మ అన్న. ఏమలేదబ్బో, వాళ్ళ పాప వచ్చి ఏడ్చింది. నేనుండే దగ్గర సండే స్కూల్లో పాప ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? మా అమ్మకి కడుపు నొప్పి సార్ అని ఏడ్చింది అమ్మాయి. సరే ప్రార్థన చేస్తానమ్మ. పోతే నేను వస్తా ఉన్నా, పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ 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 పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేస్తానంట. ఎందుకు తీసుకొచ్చావు? ఉరుంకొని చూస్తుంది, కడుపు నొప్పి అయినా కానీ. అమ్మ ప్రార్థన చేస్తే ఏసే పర్లేదా బా. పాస్టర్లు అంటే ఎంత చీపో, దేవుని శక్తి తెలియడంలా. దేవుని శక్తి మీరు కూడా అంతే కదా, ప్రార్థన చేసుకున్న రామ్ అంటే ఎట్టంటారు మీరు? పైకి మాత్రం అన్నారులే, లోపల మాత్రము లోపల ఏమనుకోరా? ఏమనుకోరంటే మాత్రం అబ్బా దండ తెస్తా, డబ్బులు ఎంత ఖర్చు అయినా సరే, సన్మానించద్దా? హల్లెలూయా. ఈ పాస్టర్ గారు వస్తుంటే ఉరుంకొని వస్తుంది ఆమె. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, చచ్చిపోయిన తర్వాత వచ్చి ఆ నరకం ఆ పరలోకం అదంతా ఎందుకు? భూమి మీదే కదా మనం పరలోకాన్ని అనుభవించాలి. ఈ భూమి మీదే కదా నువ్వు ఆ సంతోషం సమాధానం అనుభవించాలి. ప్రభువు అంటున్నాడు, ఇప్పుడును ఇహమందును తల్లిదండ్రులను, తల్లిని, పిల్లలను, భూములను నువ్వు పొందుకుంటావు, పరలోకం నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈ భూమి మీద నీకు ఆశీర్వాదమే, పరలోకంలో కూడా గొప్ప ఆశీర్వాదం. అందుకే యేసు ప్రభు నిన్ను పిలిచింది. ఈ భూమి మీద నువ్వు కష్టాలు బాధలు పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండడానికి కాదు. ఒక పాస్టర్ గారు కొడుకు, ఆయనకి మూర్చొచ్చి కింద పడి కొట్టుకులాడుతూ ఉన్నాడు. డాక్టర్లు బాగు చేయలేకపోతూ ఉన్నాడు. మీకు తెలిసే ఉంటుంది, పాల్సన్ అన్నగారని స్టీవెన్ అన్నగారు తమ్ముడు. ఆయన అన్నాడంటే దేవుడితో బాధేసిపోయి, ఏమయ్యా నువ్వు సంకలు కొట్టుకుంటున్నావా? నేను ఇక్కడ మూర్చ వచ్చి కాళ్ళు చేతులు గిలగిలగిల కొట్టుకుంటా ఉంటే,
నువ్వు జీవితంలో బాధలు పడతా ఉంటే దేవుడు ఏమన్నా అక్కడ చేరి సంకలు కొట్టుకున్నాడు అనుకుంటున్నారా? కాదు. సమస్య ఎక్కడుందో అక్కడ నిలబడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అబ్రహాముకి బిడ్డలు లేరు, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎండైనా కానీ వచ్చాడు అబ్రహాం దగ్గరికి. హల్లెలూయా. వచ్చి అబ్రహాం ఇంట్లో నిలబడిపోయాడు. నిలబడి వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద పరలోకంలో మనము ఈ పరలోక సమృద్ధి అనుభవించాలి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, మీకు ఇష్టమేనా? అదంతా ఒక స్లమ్ ఏరియా, మురికివాడ. ఆ ఏరియాలో ఒక చిన్న మందిరం, అది అట్లతో వేసింది ఆ మందిరం. ఇక్కడే చిన్న మందిరం ఉంది, మీరు రండి, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, మీ 7 మంది బిడ్డల కొరకు, మీ భర్త కొరకు. అప్పుడు సరేనని ఆమెకి ఎందుకు మంచి భావన కలిగి సరే అని చెప్పి మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఆమె కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఈ దాసురాలని ఎలాగైనా సరే ఆ దరిద్రతలో నుంచి బయటకు తీసుకురా, ఆ శాపంలో నుంచి బయటకు తీసుకురా అని ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2 నెలలు గడిచిపోయింది. తన 3 బిడ్డలు జైల్లో నుంచి బయటకు వచ్చారు. చప్పలు కొట్టండి. జైల్లోంచి బయటకు వచ్చారు. తన భర్త తాగడం మానేశాడు. ఈ 3 ఆయన కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. 3 బిడ్డలు బడికి వెళ్ళడం మొదలుపెట్టారు. మొదటి 3 బిడ్డలు జైల్లోంచి వచ్చి పనికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఒకానొక రోజు భర్త కొత్త చీర తీసుకుని వచ్చాడు. కొత్త చీర తీసుకుని వచ్చాడు. ఎవరికి? ఎప్పుడూ తీసుకురానుడు, కొడితే చినిగిపోవాలి చీర, అట్ట కొట్టేవాడు. కొత్త చీర తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు అనేక పరలోకాన్ని భూమి మీద అనుభవించాలి. నువ్వు పరలోకాన్ని భూమి మీదనో పరలోకం మీదనో సర్వ అధికారం ఉన్న దేవుడు ఆయన. పునరుద్ధానం ఆయన చెందాడు అంటే మనకేం లాభం? ఏం లాభం ఉందా? పునరుద్ధానం చెందడం వల్ల 7 ఆశీర్వాదాలు మనకిచ్చాడు. హల్లెలూయా. మహిమనిచ్చాడు. మహిమ ద్వారా ఈ లోకంలో ఏ కార్యమైనా నీకు జరిగిపోతుంది. నువ్వు ప్రార్థన చేయాలా. రెండవది ఏమిచ్చాడు మనకు? అధికారం ఇచ్చాడు, సర్వాధికారం ఇచ్చాడు. నా నామమున మీరు ప్రార్థన చేయండి, అది ఏదైనా నా తండ్రి వల్ల మీకు కలుగుతుందన్నాడు. అధికారం ఇచ్చాడు. మూడోది ఏమిచ్చాడు? సహవాసం. నువ్వెప్పుడు ప్రార్థించాను రెడీగా ఉన్నాడు. కృపాసనముగా మారి ధైర్యముగా ఆయనతో నువ్వు వచ్చి అడగగలవు. సహవాసం ఇచ్చాడు. 4వది నిత్యత్వం, నిత్య జీవం ఇచ్చాడు నీకు. నీ ప్రాణము తీయగలరేమో కానీ, ప్రవీణ్ పగడాల గారి ప్రాణం తీయగలిగారు కానీ ఆయన ఆత్మని ఏం చేయలేరు. ఆ జీవం కృపలో భద్రపరచబడి ఉంది. హల్లెలూయా. 5వది కుమారుడు కుమార్తెలుగా దేవుడు చేశాడండి. ఇదే మహిమ శరీరం. రేపు మనం పొందబోయేది ఏంటంటే ఇదంతా ఒక శరీరముగా, ఇప్పుడు మనము మట్టి దేహంలో ఉండి ఎన్ని అనుభవించాలి, రేపు అదే నువ్వుగా మారిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మట్టిగా ఉండి ఎన్ని అనుభవిస్తావు? నువ్వు మహిమను అనుభవించాలి, అధికారాన్ని అనుభవించాలి, ఇంకా సహవాసం అనుభవించాలి, నిత్యత్వము అనుభవించాలి, దేవుని కుమారత్వం అనుభవించాలి నువ్వు. 6వది దేవుని శక్తి. కన్ఫ్యూజన్ అయిపోతున్నారు క్రిస్టియన్స్ ఈ కాలంలో. మార్కు సువార్త ఇంటికి వెళ్ళి చదువుకోండి, 12వ అధ్యాయంలో అంటాడు, మీరు లేఖనమును దేవుని శక్తిని ఎరగకపోవడం వల్లనే మీరు పొరబడుచున్నారు. దేవుని శక్తితో నువ్వు నడిపించబడాలా. అన్నము, కూరలు, ఇంకా మొలకెత్తిన విత్తనాలు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పాలు, వీటితో కాదు నువ్వు బ్రతకాల్సింది. వాటి వలన చివరికి మరణిస్తావు అంతే. దేవుని శక్తితో దేంతో బతకాలా? దేవుని శక్తితో నువ్వు బ్రతకాలి. చెప్పండి, నేను దేవుని శక్తితో బ్రతుకుతాను, పరిశుద్ధాత్మని శక్తితో బ్రతుకుతాను. నీ బిడ్డకు బాగలేకపోతే ఏం చేస్తావు? చెప్పండి అమ్మా. నీకు ఎంతమంది పిల్లలు? అక్క, నీ బిడ్డకు బాగలేదు, ఏం చేస్తావు? హాస్పిటల్ తీసుకుపోతావు. మరి నీ ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు కదా, ముందేం చేస్తావు? ముందు ప్రార్థన చేయి.
దేవా నీ శక్తి నాకు ఇచ్చావు. ముందు నమ్మండి, పునరుద్ధాన శక్తి నీలో ఉన్నది. మీరు ప్రార్థన చేయండి, నాలో ఉన్న పునరుద్ధాన శక్తి బయటకు రావాలా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి బయటకు రావాలా, నాలో ఉన్న ఆత్మ వరాలు ఫలాలు బయటకు రావాలా అని ప్రార్థన చేయండి. దేవుని శక్తి ఇప్పుడు నీకు ఇచ్చినాడు. చివరిది సమాధానము. వాడు అల్లకల్లోలం అయిపోతున్న యేసుప్రభు నిద్రపోతున్నాడు సమాధానంగా ప్రశాంతంగా. అయ్యా మేము నశించుకోవచ్చున్నాం, నీకు చింత లేదా? ఏదైనా జరిగితే వాళ్ళకేం జరిగింది, ఆయనకి జరగదా? ఈయన ఒక బోట్లో వాళ్ళు ఒక బోట్లో ఉన్నారా? అందరూ ఒకే బోట్లో ఉన్నారు కదా. అయ్యా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా? అరే నిన్ను ముంచేస్తే నన్ను ముంచదా? యేసుప్రభు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, గందరగోళాన్ని గద్దించేశాడు. హల్లెలూయా. ఈ 7 రకాలైనటువంటి అనుభవాలు యేసయ్య నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు పాడదాం, చివరిగా ముగించేస్తున్నా. యేసు లేచెనహో, యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. యేసు లేచెనహో, యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలిచి లేచెనహో. ఆయన లేవడం వల్ల, గెలిచి లేవడం వల్ల మనకు వచ్చిన 7 ఆశీర్వాదాలు నువ్వు మరణించేంత వరకు ఇవి నువ్వు ఉపయోగించుకోవాలి. చనిపోయిన తర్వాత ఆయనలాగే మార్చబడతావు. అలా మార్పు చెందినప్పుడు ఆ దూత శబ్దం నీకు వినిపించినప్పుడు ఒక మహిమ మేఘం వస్తుంది. ఆ మేఘం నిన్ను తీసుకుని పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతితో నువ్వు చేయి చూపించండి, చేయి చూపించండి. ఇట్లా నీ చేయి చూడండి ఒకసారి, నీ ఒళ్ళు ఒకసారి చూసుకోండి. నువ్వు మహిమ శరీరంగా మార్చబడుతున్నావు. చెప్పండి ఒకసారి, నీ శరీరంతో చెప్పండి అమ్మా, నాతో వద్దు, మీ శరీరంతో మీరు చెప్పండి. నువ్వు మహిమ శరీరంగా మార్చబడుతున్నావు. నీకు మరణం లేదు, వ్యాధి లేదు, నీకు నరకం లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళబోతున్నావు, నీ నిత్య నివాసానికి వెళ్ళబోతున్నావు. ఏందో శబ్దమే లేదు, నేను ఒక్కనే ఉన్నట్టున్నా ఈ చర్చిలో. నేను ముగిస్తున్నా. నేను ఎందుకు ముగించకపోతే జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వాక్యము ముగించేస్తూ, ఇంకా కొనసాగిస్తే తూగే వాళ్ళు ముందుకు పడవచ్చు, వెనక్కి పడవచ్చు. ముందుకు పడితే ఏ సమస్యలే, వాళ్ళకి ముక్కుకి వాళ్ళకే తగులుతుంది, పైకి లేస్తారు. వెనక్కి పడితేనే సమస్య. వెనక వాళ్ళు ఏం చేస్తారు? ముందుకు దోస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు వాక్యం విన్నారు. మీకు ఏం గుర్తుందో నాకు తెలియదు. పరలోకానికి వెళ్ళాలంటే 5 స్టెప్పులు. దేవుని వశంలో ఉండాలి, ముద్రించబడి ఉండాలి, వేరు చేయబడాలి. అప్పుడు మహిమ శరీరంగా మార్చబడతాం, మహిమ మేఘంలో ఎత్తబడతాం. మహిమ శరీరం అంటే ఆదాము కోల్పోయినటువంటి 7 రకాల లక్షణాలు, ఆశీర్వాదాలు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకిచ్చాడు. అవి ఎప్పుడో అనుభవించడం కాదు, ఈ భూమి మీదే మనం అనుభవించాలి. అవి అనుభవించాలంటే నీకున్న ఒకే ఒక్క సాధనం ఏంటో చెప్పండి చూద్దాం. అమ్మా ఏంది? బా గిన్నీస్ బుక్ ఎక్కించాలి మిమ్మల్ని. చప్పలు కొట్టండి. పేరు రాసేసాం, మళ్ళీ దుడిపేస్తున్నా. గిన్నీస్ బుక్ ఎక్కించి మళ్ళీ దింపేస్తాను. ఎందుకు చెప్పండి? ఈ రహస్యం అందరికీ తెలుసు, కానీ చేయరు. ఈ రహస్యము అన్ని సంఘాల్లో తెలుసండి. లోతరన్ వాళ్ళకి తెలుసు, బాప్టిస్ట్ వాళ్ళకి తెలుసు, మెథడిస్ట్ వాళ్ళకి తెలుసు, ఆర్సీఎం వాళ్ళకి తెలుసు, పెంతెకోస్తు వాళ్ళకి తెలుసు, హోసన్నా వాళ్ళకి తెలుసు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి తెలుసు, సెవెంత్ డే వాళ్ళకి తెలుసు, యెహోవా సాక్షులకు తెలుసు, ఇండివిజువల్గా ఉన్న మళ్ళాంటి సంఘాలకు తెలుసు, బక్సింగ్ ఫెలోషిప్లో ఉన్న హెబ్రోన్ సహవాసం అందరికీ తెలుసు. ఇది ఈ రహస్యం. 7 రకాల అద్భుతమైన లక్షణాలు, గొప్ప లక్షణాలు, దేవుని సుగుణాలు, దేవుని మహాశక్తి 7 లక్షణాల్లో ఉన్నాయని తెలుసు అందరికీ. ఈ పవర్ ఉన్నటువంటి ఈ హౌస్ని ఓపెన్ చేయగలిగిన ఒకే ఒక్క కీ ఈ ప్రార్థన అనే తాళం. రాజ్భవన్ గారు రాశారు కదా, ఆయన అంత గొప్ప దైవజనుడు. ఆయన పాటల్లో ఉన్న సారం అంత ఇంత కాదు. అవి పాడరు కొన్ని సంఘాల్లో. ఈ డిస్కు 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 డిస్కు
డుమ్ము 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 లైట్లు వెలుగుతుంటాయి, ఆ పాటలు పాడుతుంటారు. వాక్యం ఉండదు. రాజబాబు గారు పాడారు, ప్రార్థనే పరలోకమునకు తెరచు తాళము, పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ఈ ప్రార్థనే ఈ మహిమ శరీరంలో ఉన్న లక్షణాలు నీకు ఇచ్చేది. ఇది అందరికీ తెలుసు, కానీ చెయ్యకపోవడం వలన ఆ గిన్నీస్ బుక్లో నుంచి మిమ్మల్ని బయటికి లాగేస్తా ఉన్నా. మీరు ఈ రోజు నుంచి ప్రార్థనా పరులుగా మార్చబడాలా. మీ మోకాలు నల్లగా అయిపోవాలా, మీ ముఖాలు తెల్లగా అయిపోవాలా. ఈ 7 లక్షణాలు మీలో కనబడాలా. ప్రార్థన ఎవరికైనా బాగలేకపోతే ఏం చేయాలా? మీ ఇంటి పక్కన వాళ్ళకి బాగలేదు అనుకో, ఏం పేరమ్మా మీ పేరు? అక్క మీ పేరే? నీ పేరు చెప్పక్క. అమ్మా శాంతకుమార్. శాంతక్క ఎక్కడున్నావు? మాకు బిడ్డకు బాగలేదు, ప్రార్థన చేద్దు రా అక్కని పిలవాలి. ఎడకపోతున్నావు అమ్మే? బిడ్డకు బేద అవుతుంది, హాస్పిటల్ తీసుకుపోతున్నా అనకూడదు. తీసుకురా, పుడుకోబెట్టి నేను చేస్తా ప్రార్థన. బేది గీది దేశం మీద పడి పోవాలా. చేయబెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు ఏం చేయాలా? నీకు చెప్పి జరమని ఎవరైనా చెప్పి వెళ్ళారంటే నువ్వు ఒప్పుకోకూడదు. నేను ప్రార్థన చేస్తా, తగ్గకపోతే అప్పుడు తీసుకుపో. ఎట్టొస్తుంది ఆ ధైర్యం నీకు? ప్రార్థన చేయాలా. ప్రభువా, 7 లక్షణాలు నాకు రావాల్సిందే ప్రభువా, నాలో ఉండాల్సిందే ప్రభువా. ఇది లేకుండా నేను అన్నం తిన్నా ప్రభువా, నీళ్ళు కూడా తాగండి. నేను ప్రార్థిస్తేనే జరగట్లేదంటే ఇంకెవరు చేస్తే తగ్గుతుంది? తాయిత్తు కడితే తగ్గుతుందా? యాపాకం మండేస్తే తగ్గుతుందా? సత్యదేవుడు, శక్తి కలిగిన దేవుడు, పునరుద్ధానం నుంచి మరణించి తిరిగి లేచిన దేవుడు యేసు నీ నామంలో నేను ప్రార్థిస్తూ ఉండగా ఈ అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. మీరు అది చెయ్యండి. సంఘం ఇంకా పొడుగు ఇటుపక్క అన్న, అది కూడా కొనియాలి, మొత్తం కొనియాల. స్క్రీన్ పెట్టాలా? ఏం పెట్టాలా? వద్దా? ఆశ ఉండాలా? ఏముండాలమ్మా? ఆశ. మీరు మోకాల మీద అదంతా మోకరించి ప్రార్థన చేయండి. నిండకపోతే నన్ను అడగండి, నేను అదే చేస్తున్నా. ఎక్కడెక్కడ గ్యాపులు ఉన్నాయో ఆడ మోకాల మీద ఉండి ప్రభువా నింపండి. 12,000 మంది రోజుకు చచ్చిపోతున్నారు ప్రభువా, ఎంతమంది నరకానికి వెళ్తున్నారో. నాలో 7 లక్షణాలు నింపండి. ఆత్మవరాలు ఫలాలతో నన్ను నింపండి. నన్ను నింపినప్పుడు నేను బతికి ఏం లాభం ప్రభువా? కేవలం తినడానికి నేను పుట్టింది. కుక్కలు పుడుతూ ఉన్నాయి, జంతువులు పుడుతూ ఉన్నాయి, అవి తింటున్నాయి, అవి సస్తున్నాయి. నేను కూడా అంతే నా ప్రభువా. నా బతుకు కుక్క బతుకు నాకు ఉండకూడదు. నా బతుకు ఒక పంది చచ్చినట్టుగా, ఒక జంతువు చచ్చినట్టుగా ఉండకూడదు. నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలా, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలా. ఈ జీవితం అనే రొట్టె తుంచబడి ఎవరికైనా ఇస్తే వాడికి స్వస్థత కలగాల, వాడి జీవితంలో మార్పు కలగాల. అట్టయితేనే బతికించి ప్రభువా, లేకపోతే నన్ను ఇప్పుడే తీసేసుకో. ఈ ప్రార్థన నువ్వు చెయ్యి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అంతే. కాళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి, కొంచెంసేపు ముందుకు వెళ్ళిపోతాం, అంతే, సమాప్తం. స్తోత్రం స్తోత్రం అంటూ పైకి వచ్చి ఆత్రం నిన్ను వద్దు. నిలువు మోకాల మీదకి రండి, నిలువు మోకాల మీదకి రండి. నువ్వేం ప్రార్థన చేయొద్దు. నేను ఒకడు 3 చెప్తాను, ఆ 3 100 సార్లు చెప్పండి. 50 సార్లు, ఇంకొక 50 సార్లు, ఇంకా 50 సార్లు. అవి చెప్పండి చాలు. మీలోకి ఒక శక్తి లోపలికి వస్తుంది. అప్పుడు మీరు ప్రార్థించడానికి మీ ఆత్మ ఒక్కసారిగా దంసపు నీటి అన్నం మనకి ఏమవుతుంది? అప్పటి వరకు అది కనిపించదు. లోపల ఏదో ఉన్నట్టు మనకేం కనిపిస్తుందా? ఇటు ఊగిచ్చు అంతే, స్టిరప్ చేయి, బుస్సని కొడుతుంది. ఈ 3 చెప్పగానే నీలో ఉన్న ఆత్మ లోపల నుంచి బయటకు తంతాడు. నేను కామ్గా ఉండను. అంతే. ఈ చేతిలో కత్తిరా, ఈ చేతిలో కొబ్బరి నూనె డబ్బా పట్టుకుంటావు నువ్వు. కత్తిరెందుకమ్మా? తాయెత్తులు కట్టుకున్నట్లా
కత్తిరించేయాలి అంతే. చేతికి ఎర్రదారం, కాళ్ళకి ఎర్రదారం, మెడకి ఎర్రదారం, మంత్రించిన దారాలు ఇవన్నీ నేను చేయాలా? కత్తిరించాలా? నీ కట్లు ఇప్పేస్తున్నా పో, మంత్రాల తంత్రాల నుంచి నీ విడుదల పొందుపో అన్నాను. నువ్వు యేసు నామములో చెప్తాను వెళ్ళిపో. మాథ్యూస్ గారని కృపా మినిస్ట్రీస్ చేస్తున్న గుంటూరులో, తెలుసా? ఎడబాయని నీ కృపా నన్ను వీడువాదు, ఆ పాట రాసినా తెలుసమ్మా? తెలియదు. హల్లెలూయా. ఆయన ఎట్ట రక్షించబడ్డాడు? ఇప్పుడు ఆయన సంఘంలో సుమారు 7-8 వేల మంది ఉంటున్నారు. ఒక చర్చి, ఒక ఆదివారం సంఘంలో. ఎట్ట రక్షించబడాలంటే ఆ శాంతక్కువ లాంటి వాళ్ళ ద్వారా రక్షించబడ్డాడంట. ఆ ఊర్లో చర్చియే లేదంట, తేలు గుట్టిందంట వాళ్ళ అమ్మకి, ఆయనకో వాళ్ళ అమ్మకో. ఇంకా ఆయన ఆమె ఆ శాంతక్కను పిలిచారట. ఆమె వచ్చి ప్రార్థన చేస్తే హాస్పిటల్ కూడా పోలేరు కదా పల్లెటూరులో. కొమ్మిలో అయితే కావులు పోయేసరికే అయిపోతాడు. ప్రార్థన చేస్తే తేలు కుట్టిన విషయం కూడా ఏం చేయలేదంట ఆయన. ఎవరు ఈ దేవుడు? ఒక మందు వేసుకోలేదు, ఒక మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రార్థన చేస్తే విషయం ఎక్కలేదు. ఎవరే ఈ దేవుడు? నాకు కావాలా ఆయన ఎవరో? వాళ్ళు మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 చెప్తారా? 50 సార్లు చెప్పాలని చెప్పి. ఎన్నిసార్లు చెప్తారా? ఏం చెప్తారో చివరిగా పైకి లేండి. కాళ్ళు చేతులు ఉన్నాయో లేదో చూసుకుందరు. అందుకు కూర్చొని మర్చిపోతాం. క్షమించండి, ఏమనుకోవద్దు. ఇదే లాస్ట్, ఇదొక్కటే లాస్ట్. తిట్టుకునే వాళ్ళు ఇప్పుడే తిట్టుకోండి, మళ్ళీ ఛాన్స్ ఉండదు మీకు. మీకు ప్రార్థన చేయడానికి మనసు రాకపోతే ఈ 3 చెప్పాలని చెప్పా. ఈ 3 చెప్పిన తర్వాత మీలో ఉన్న ఆత్మదేవుడు ఒక్కసారి ఏమవుతాడు? ఛార్జింగ్ అవుతాడు. ఆయన ఏమవుతాడు? ఛార్జింగ్ అవుతాడు. ఫోన్ డెడ్ అయిపోతే ఏం చేస్తాం? ఛార్జ్ అవుతాడు. అప్పుడు ఆయన చేస్తాడు ప్రార్థన. మొదటిది యేసు రక్తమే జయం అని చెప్పాలి. మీకు తెలిసినవేలే చెప్పండమ్మా. యేసు రక్తమే అని ఎన్నిసార్లు చెప్పాలా? 50 సార్లు చెప్పాలా. నిలువు మోకాల మీద అమ్మో మర్చిపోతాను. దేని మీద? నిలువు మోకాలంటే తెలుసు కదా నీకు? తెలుసు నాయనా? నిలువు మోకాలు తెలీదా? నీకు తెలుసురా? కొత్తగా వచ్చినట్టున్నారు. నిలువు మోకాలంటే అయ్యే మోకాలు అనుకుంటున్నారేమో. నీకు తెలుసాయా? రా, కొత్త డ్రెస్ వేసుకోవచ్చు, బాగుంది. మోకరించి చేతుల పైకి. యేసు రక్తమే జయమని 50 సార్లు చెప్పాలి. ఈ విధంగా ఇలా మోకాళ్ళ మీద దానియేలు మోకరించాడు. నెబుకద్నెజరు మోకాళ్ళ మీద వచ్చి పడ్డాడు. దానియేలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నెబుకద్నెజరు వచ్చి కాళ్ళ దగ్గర పడ్డాడు. నీ శత్రువులు నీ కాళ్ళ దగ్గర పడాలంటే దేవుడి దగ్గర మోకాళ్ళ మీద పడాలి నువ్వు, నేను. హల్లెలూయా. ఇలా చేతులెత్తి యేసు రక్తమే జయం, ఇంకేం పదవద్దు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఇది ఎవరికంటే ప్రార్థన చేయడం నాకు ఇష్టపడట్లేదు, రావట్లేదు అన్న వాళ్ళకే. కొంతమంది మెచ్యూరిటీ ఉంటుంది ప్రార్థనలో, వాళ్ళకి కాదు. వాళ్ళు ఆల్రెడీ 10వ తరగతి దాటేసి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నారు వాళ్ళకి కాదు. అయ్యా నేను కూడా డిగ్రీ అయినాయా అంటారేమో. సరే, యేసు రక్తమే జయం అని చెప్పాలి. రెండోది, తండ్రి అయిన దేవా నీకు వందనాలు, కుమారుడైన దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అని చెప్పండి. ఇదొకటి కాదు, త్రిత్వం ఒకటే. ఈ ఒక్క ఏలికే 3 చెప్పాలా. తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అని చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? మూడవది హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే రక్షణ, మహిమ, ప్రభావములు పొందుటకు అర్హుడు అని అర్థం. ప్రకటన గ్రంథం చదవండి. రక్షణ, మహిమ, ప్రభావములు పొందుటకు అర్హుడు. ఈ హల్లెలూయా అనే శబ్దానికి ఈ భూమి మీద ఉన్న శక్తులన్నీ పారిపోతాయి. ఒక పెద్ద భక్తుడు స్టేజ్ మీదకి వచ్చి హల్లెలూయా అన్నాడంట.
ఆయన మీద మంత్రాలు చేతబడులు చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోయారంట. అంత సభ అది. హల్లెలూయాలో అంత శక్తి ఉంది, మీకు తెలియట్లే. హల్లెలూయా అనమంటే నిద్రలో ఎలవయ్యా అంటున్నారు. నిద్రలో చెప్పేది కాదు, మనస్ఫూర్తిగా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయాను శబ్దముతో యేసయ్య ధ్వజమే ఎత్తెదను. హల్లెలూయా అంటే సాతానికి దేవుని ధ్వజాన్ని అంటే జెండా పైకెత్తి చూపించడం. రే నాతో యేసయ్య ఉన్నాడో, ఖబర్దార్, కుక్కను కొట్టినడు కొడతా నిన్ను సాతాను వచ్చావంటే అని అర్థం. రక్షణ మహిమ ప్రభావములు పొందనర్హుడని. మొదటిది ఏం చెప్పాలా బాబు, చేతినేనా? మొదటిది ఏం చెప్పాలమ్మా? రెండవది, ఎవరైనా అనరాని మాట అంటే భయంకరంగా తిడతావా? నోరు తిరగట్లేదమ్మా, చెప్పండి. తండ్రి అయిన దేవా, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మూడోది హల్లెలూయా. కష్టమా? ఇది మీరు చెప్పండి చాలు. తర్వాత అంత పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. కూర్చోనన్నా. థ్యాంక్ యూ. దేవుడి కొద్ది మాటలు మన వెండికిలో దీవించిన కాక చాలా సమయం తీసుకున్నాను, దయచేసి క్షమించండి. కూర్చుంటమ్మా.